మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మీరు చెన్నైకి వచ్చి 50 ఏళ్ళు అయింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. కంగ్రాచులేషన్స్. ఇంటర్వ్యూ తర్వాత ఒక దమ్ము. మనకి లైఫ్లో 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. బాల్యం, యవ్వనం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం. ఏ స్టేజ్లో ఉన్నారు మీరు ఇప్పుడు? నేను యవ్వనంలోనే ఉన్నా. ఎన్నేళ్ల నుంచి? జిప్సీ కైండ్ ఆఫ్ లుక్లో ఎందుకు కనిపిస్తున్నారు మీరు నాకు? ఇదే ఆ హెయిర్ స్టైల్ ఏంటి? గడ్డం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఏంటి? ఏజ్ ఎంత ఉంటే ఒక 40. ఎన్నేళ్ల నుంచి ఆ 40లో ఉన్నారు మీరు? 40లో నేను నిలిచిపోయాను. 70+? మిమ్మల్ని ఎన్నేళ్ళుగా చూస్తున్నా? మీరు ఎంతకాలం? 19 years నుంచి చూస్తున్నా. 19 నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నా అనుకోండి. జీవితంలో ఒక సంఘటన జరిగింది. సినిమాలు లేవు, ఏం చేయాలో. మేము సినిమాలో చూసినటువంటి విజయబాబు గారికి, నా ఎదురుగా ఉన్నటువంటి విజయబాబు గారికి చాలా 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 డిఫరెన్స్ అనేది కనిపిస్తోంది. నేను రియల్ లైఫ్లో హీరోగా ఉండడం నాకు ఇష్టం, నాట్ రియల్. అదొక మాయా ప్రపంచం, రంగుల ప్రపంచం అంటాము. రంగులు పోయింది. సినిమాల్లో మర్యాదలు లేవు. నాకు అన్నం లేకపోయినా పర్లే, నాకు మర్యాద కావాలి. వస్తున్నారు ఏం వస్తే ఏంటి పొంగు? నేను ఎవడు తీసి దించాలరా? ఎందుకు బతుకు? సో ఇప్పుడు ఇవన్నీ వెంకటేశ్వర రెడ్డి గారి లాగా మాట్లాడుతున్నారా, విజయబాబు గారిలా మాట్లాడుతున్నారా? వెంకటేశ్వర రెడ్డిలా మాట్లాడుతున్నా. విజయబాబు గారు ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ చూశారు. ఎందుకు అతివాగుడు? వయసైన వాళ్ళకి మైకులు ఇవ్వకండి స్టేజ్ మీద. ఎవరికి కావాలండి మా అనుభవాలు? సీనియర్లని ఏంటి సీనియర్లు చింతగా అంత పెద్ద మాట ఆలీనో ఎవరినో అనడం, రోజా అనడం. నేనైతే కొట్టేస్తా అక్కడ. సినిమా వాడనేవాడు నాకు ఎవడు కూర్చోబెడతారు. వినండి, మనిషిని కూడా మీరు చూడకపోతే ఇదేమి ఇండస్ట్రీ అంటే? ఇప్పుడు మనం ఆస్కార్ దాకా వెళ్ళాము. వెళ్తే ప్రపంచమంతా తెలుగు మూవీస్ చూస్తోంది. ఏంటంట, ఐఎమ్ పేయింగ్ మనీ 200, 250, ఐఎమ్ గోయింగ్ వాచింగ్ ద మూవీ. నేను చూసి అక్కడ ఆడేవాళ్ళు పాడేవాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఇందులో ఎవరిని పోయి ఆస్కార్కి వెళ్తే ఏంటంటే చింతకాయ? చిన్న సినిమాలకి లైఫ్ లేదండి. మీరే పెద్ద సినిమాలు తీయొచ్చు కదా. చిరంజీవి మాడితే చెప్పండి, విజయబాబు మిమ్మల్ని ఫోన్ చేయమన్నాడు సార్ అని చెప్పి చెప్పండి, నా నెంబర్ ఇస్తాను. ప్రొడ్యూసర్ని సెట్కి రావద్దని హీరోలు ఉన్నారు, నేను విన్నా. నన్ను ఎవడన్నా. దీంతో పాటుగా కాస్టింగ్ కౌచ్ అనేది, గతంలో వినిపించినటువంటి మీటూ మూమెంట్ వాడుకుంటారు, వాళ్ళకి కమిట్మెంట్లు ఇవ్వాలి. ఇవన్నిటినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నేను కొంచెం ఓపెన్గా చెప్పే రకం. మగ ఆడడానికి కాదు, మనిషి. రాత్రుల్లో వచ్చి డోర్లు కొడుతూ ఉంటారు, బలవంతం చేస్తుంటారు, కమిట్మెంట్ ఒప్పుకోకపోతే సినిమాల్లోంచి తీసేస్తారు. ఆ రోజు అర్జున్ నువ్వు చెప్తూ కొట్టుండు అంటే మళ్ళీ మీరు దానికి ఆన్సర్ చెప్తారు. అలా చేసి ఉంటే అంటే ఉందండి ఇది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి గెస్ట్ ఉన్నారు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు, మొహమాటాలు అసలే లేకుండా తను అనుకున్నట్టుగా ఒక బిందాస్ లైఫ్ని ఇప్పుడు జీవిస్తున్నారు. మనం కొంచెం గతం గురించి మాట్లాడుకుంటే, తెలుగువాడైనప్పటికీ తెలుగు కంటే ఎక్కువగా తమిళంలో సూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు. 3 ఏళ్లలోనే 32 సినిమాలు. మాటలు కాదు కదా. అలాంటి విశిష్టమైనటువంటి గెస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు విజయబాబు గారు. విజయబాబు గారు నమస్కారం. నమస్తే అమ్మా కవిత. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా 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 బాగున్నారు. యాక్చువల్గా మనకి లైఫ్లో 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. బాల్యం, యవ్వనం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం. ఏ స్టేజ్లో ఉన్నారు మీరు ఇప్పుడు? నేను యవ్వనంలోనే ఉన్నా.
ఎన్నేళ్ల నుంచి? ఎందుకంటే యాక్చువల్గా యవ్వనంలో ఉన్నప్పుడు మనకి అన్నీ అందుబాటులో ఉండవు. యవ్వనం అనేది ఉంటుందేమో కానీ మిగతావన్నీ మేబీ ఫైనాన్షియల్గా ఉండొచ్చు, లేకపోతే అనుభవం, జీవిత అనుభవం కానీ ఎన్నో రకాలు అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నాకు జీవితం అనుభవం ప్లస్ ఆ రోజు ఏదో పాకెట్ మనీకి నేను యవ్వనంలో ఉన్నప్పుడు 10 రూపాయలు ఇస్తే పెద్ద విషయం. ఈరోజు ఓ 10,000 ఖర్చు పెట్టాలంటే నాకేం ఐ డోంట్ థింక్ సో పెద్ద ఇష్యూ కాదు భగవంతుడి దయ వలన. సో ఇవన్నీ ప్లస్ కదా. సో నేను ఇప్పుడు ప్లస్ యవ్వనంలో ఉన్నా, యవ్వనంలో కూడా ప్లస్లో ఉన్నారు. సో ఏంటి ఒక జిప్సీ కైండ్ ఆఫ్ లుక్లో ఎందుకు కనిపిస్తున్నారు మీరు నాకు? ఇది ఇదా ఇది రెండేనండి. చాలా మంది అడుగుతుంటారు జిప్సీ ఏంటి, ఇది కట్టుకోవడం వల్ల ఒకటి, లేకపోతే నేను మీ వేసుకున్న స్టైల్ ఒకటి, మెళ్ళో ఒక మాల ఏదో వేసుకున్నారు, చేతులు ఇవన్నీ. ఇది మా అమ్మది ఒకటి, మా అమ్మ చనిపోయారు, ఆమె వేసుకునేది చాలా కాలం. ఓకే, నవరత్నాలది. అది కలర్లు ఉన్నాయి కదా. అవును. ఇదేంటి ఇంకోటి ఏంటంటే నేను మానస్ సరోవర్ కైలాష్ వెళ్ళాను. ఓ, రుద్రాక్షలు ఉన్నాయి అందులో. ఇవి స్ఫటికం. ఏం చేశానంటే నేను వెళ్ళేటప్పుడు నాకు ఎవరో చెప్పారు గురువు, ఈ స్ఫటికాలు ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళు, అక్కడ మానస్ సరోవర్లో దాన్ని డిప్ చేసి భద్రంగా తీసుకొని వచ్చి ఒక మాల కట్టించుకున్నారు. తెచ్చి నేను నా వైఫ్ దగ్గర ఇస్తే తను నాకు ఇది కట్టించింది, ఈ మాల. సో ఈ రెండు నాకు ఏదో హాయిగా ఉంటాయి. నాకు మా అమ్మ చిన్నప్పుడు చెప్తారుగా, ఏవో చెడు ఉన్నా అవి ఉన్నా ఇవి ఉన్నా నమ్ముతా నేను. సిద్ధాంతాలు పెద్దల మాటలు బాగా ఏదో సర్ది మూటలు అని ఫాలో అవుతామే, తప్పలేదు. ఆ రెండు, అందుకని ఈ రెండు ఒక అమ్మ దీవెనలు, దేవుడి ఆశీస్సులు అలా ఉంటాయి. మా అమ్మ, నేను ఒకటే కొడుకుని, నాకు 4 అప్పచెల్లెళ్ళు. మా అమ్మ నాకు బాగా, మా అమ్మకి నన్ను మా నాయన శ్రీరాముడురా, ఎందుకంటే నేనేం అన్నాం పక్కని మా అమ్మను మా నాయనను ఎదిరించడం అవి నాకు తెలియదు. ఏదైనా అంటే కూడా ఎప్పుడైనా అమ్మతోనే, నాయనతో అసలు నిలబడి కూడా మాట్లాడడం. అందుకని మా అమ్మ శ్రీరాముడు, మా నాన్న పేరు దశరథ రామరెడ్డి, అందుకని నన్ను శ్రీరాముడితో పోల్చేది. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. అవును, అది విజయబాబుగా మారిపోయాను కాలాంతరం సినిమాల్లో. సో రెండోది, ఇప్పుడు మీరు ఈ చొక్కా ఇలా వేసుకున్నాను అడగచ్చు, ఏమండి బట్టలు వేసుకున్నారు, లోపల టీ షర్ట్ వేసుకున్నా. నాకు కొంచెం ఎల్లో ఇష్టం, ఎందుకో ప్లజెంట్గా ఉంటుందన్న ఒక భావన. సరే, ఇది బట్టలు వేసుకోండొచ్చు నేను, ఓకే. ఈ బట్టలు వెయ్యాలంటే చాలా కష్టం, ఎక్కడ గుచ్చుకుంటుంది, ఎక్కడ గుచ్చుకుంటాయి. అందుకని ఏలా ఉందా, ఏ ఉంటే ఫ్రీగా ఉండొచ్చు. నేనేమి ఇప్పుకొని తిరగలేదే, లోపల ఒకటి వేసుకున్నా, పైన ఒకటి వేసుకున్నాను. బహుశా ఇది తప్పేం కాదుగా. మీరు చెప్పండి కవిత, ఎంతమందో మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మీకు అనుభవం అస్సలు కాదు. పైగా నేను అద్దంలో చూసుకుంటే నాకు నేను బాగుండాలి. అవును, ఫైనల్ వర్డ్ ఏంటంటే, నన్ను నేను చూసుకున్నప్పుడు బాగున్నారా నాకు అనిపించాలి. ఇది వేశారు. 2 ఉంగరాలు పెట్టారు, చేతికి ఏదో వేశారు. ఇది మా నాన్నది. ఓకే. సో ఇది ఏదో నా వైఫ్ ఎప్పుడు ఎందుకో చేయించింది, ఎవరో వేసుకోమన్నారంట. ఇంకొకటి ఉండింది, అయ్యో నాగరాజు లోపల ఉన్నారేమో, అది వేసుకుంటాను. నాకు బాగుంది. అది బ్రాస్ కాదండి, ఏమంటాం, కాపర్. సో ఇవన్నీ ఎందుకంటే అలంకరణలు కాదు, ఇదేదో మా నాన్న నాతో ఉన్నాడు, ఇది నా వైఫ్ ఏదో చెప్తారుగా. కొంతమంది జోషుల దగ్గరికి వెళ్తాయి, అప్పుడు ఏదో తను ఇది ఏదో చేయించి వేసుకోండి అని. ఓకే. యాక్చువల్గా మర్చిపోతుంటాను తీసిపెట్టి, అన్ని మానేశాను వేయడం. ఇవి ఎందుకో అలంకరణలా వేసుకోవాలి, ఇవి నాతో ఉండని. ఓకే. ఆ హెయిర్ స్టైల్ ఏంటి, గడ్డం, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఇది హెయిర్, ఇది విగ్ కాదండి, ఒరిజినల్. మై ఒరిజినల్. ఇది సాల్ట్ పెప్పర్ నాకు ఉన్నదే, నేను పెద్దగా డై వేయను. ఓకే. డై వేస్తే స్కిన్ పాడైపోతుందని నాకు ఒక భయం ఉంది, ఎందుకంటే కలర్ పోతుంది అంటారు డై వేస్తే. అది రాను రోజులకి ఫేస్ మీద, అంటే మీకు ఇంత నల్లగా ఉందని అడగొద్దు, ఎప్పుడో రేర్, వన్స్ ఇన్ మ్యాక్సిమం 6 monthsకి ఒకసారి టచ్ చేస్తాను, ఓకే, అంతే. నాట్ రెగ్యులర్ కాదు. నాకు కొంచెం ఉంది, ఇంకా బ్లాక్ ఉంది, హెయిర్ ఉంది. ఏజ్ ఎంత? ఎందుకండి నాకు బహుశా ఉంటే ఒక 40.
40 యవ్వనం అంటే 40 కరెక్ట్ యవ్వనం 40. కరెక్ట్ యవ్వనం 40. ఓకే, ఎన్నేళ్ల నుంచి ఆ 40లో ఉన్నారు మీరు? 40లో నేను నిలిచిపోయా. ఏం తాగారు అక్కడే ఆగిపోయారు? ఏం లేదు, మనం మనస్సును ఉంచుకోవడమేనండి. ఆ, ఎవడు ఊరికే నేను యోగాలు చేస్తా, లేకపోతే స్విమ్మింగ్లు చేస్తా, నేను ఇంతే తింటా, ఇవన్నీ మేబీ ఉండొచ్చు. నాకు అలాంటివి లేవు. నేను కోర్స్ వాకింగ్ బాగా చేస్తాను, 10 కిలోమీటర్లు నడుస్తాను డైలీ. డైలీ. అది నైట్లో నడుస్తాను, ఎండలో తిరగను, ఏసీకి అడిక్ట్, అందుకని నైట్ వెళ్తా వాకింగ్ కూడా. పని ఉంటే ఏదో భగవంతుడి దేవుళ్ళని ఏసీ కారు అది ఏదో ఉంది, ఎక్కడికి వెళ్తే ఏసీ రూమ్లు ఉంటాయి, ఆఫీస్ కూర్చున్న ఏసీ ఉంటుంది, అవన్నీ దేవుడు ఇచ్చినట్టువే, ఏదో మనం చించేసి వచ్చినట్టు ఏం లేదు. సో ఆహారం అనేది లిమిట్ నాకు. నేను నా హ్యాబిట్స్ కూడా చూసుకుంటే నేను ఎంతకాలంగానో స్మోక్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఆల్ 20, నాకు ఏజ్ 22-23 years ఐ స్టార్టెడ్ స్మోకింగ్. నేను ఇప్పుడు పర్ డే 3 cigarettes ఇప్పటికీ నాకు అలవాటు ఉంది. అది టైం షెడ్యూల్. మార్నింగ్ కాఫీ తర్వాత ఒకటి, ఇన్ బిట్వీన్ ఒకవేళ మీతో మంచిగా చాట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు మీరు ఒక అప్రిషియేషన్ ఇచ్చారనుకోండి, సార్ బాగా చెప్పారు సార్ అని, మీ అనుభవంలో మీరు నాకంటే అనుభవస్తులు ఈ లైన్లో, ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కవిత, మీది బాగా మాట్లాడతారు, యూ హ్యావ్ నాలెడ్జ్. మేము మా నాలెడ్జ్ పక్కన పెట్టండి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే మేమేం మాట్లాడగలం కదా. సో ఆ యాంగిల్లో నేను ఫస్ట్ నిన్న మీరు ఫోన్ చేసి అడుగుతూనే ఒప్పుకోవడానికి కారణం కూడా ఎవరు అని అడిగారు. అవును, పేరు చెప్పారు, నాకు రూపం గుర్తుంది, సరే ఓకే మాట్లాడదాం. నేను తెలుసుకోవచ్చు మీ ద్వారా, చిన్న టీచింగ్. అబ్దుల్ కలాం చెప్పినట్టు నాకు ఈ జనరేషన్స్లో నాకు ముందు నాకు తర్వాత ఒక 100 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే నేను కాళ్ళకి మనసారా మొక్కగలిగే మీరు అని అడిగితే, లేకపోతే ఎవరినైనా మీరు అప్రిషియేట్ చేసే వ్యక్తి ఎవరు సార్ అంటే ఒక అబ్దుల్ కలాం. ఆయన చనిపోయిన తర్వాత, అంతకుముందు కొన్ని చూశాను, చనిపోయిన తర్వాత ఆయన లైఫ్ బుక్ చదివాను. మహానుభావుడు అండి బాబోయ్. మనం అందరూ ఏంటండి చింతకాయ, నేను టీచ్ చేస్తున్నా చచ్చిపోవాలన్న కోరిక నెరవేరిందే, వాళ్ళు దేవుళ్ళు అండి. ఆయన చనిపోయిన రోజు చెన్నై సిటీలో, ఈవెన్ మా స్ట్రీట్లో కూడా, సిటీలో నేనున్న ఇల్లు, ఆయన ఫోటో పెట్టి దీపాలు పెడుతున్నారు. రాజకీయం లేదు, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. మరి మీ హైదరాబాద్లో జరిగిందో నాకు తెలియదు, జరిగిందమ్మా. సో నేను ఇంట్లో నుంచి బయట వచ్చేటప్పటికి పిల్లలు అక్కడంతా పార్క్ దగ్గర పెట్టి ఆయన ఫోటో పెట్టి దీపాలు పెట్టి అక్కడ ఒక షాడో ఒకటి పెట్టి, అప్పుడు చదివా ఆయన లైఫ్ బుక్స్. ఓకే. సో అలాంటి వ్యక్తులు వాళ్ళ గురించి ఎలా బయట తెలిసింది, మీలాంటి వాళ్ళ ద్వారానే. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, మన తమిళ యాక్టర్ వివేక్ కూడా యాక్ట్ చేసేవాడు. ఆయన ఎందుకు చెప్తున్నానంటే మీరంత గొప్పవాళ్ళు, ఫస్ట్ థింగ్ మీలో అంత టాలెంట్ ఉంది. అంటే నాకు అందంగా కనిపించాలండి. ఈ క్లాత్ కట్టుకోవడం కారణం ఏంటంటే బీచ్ ఒడ్డుని తిరుగుతా ఎక్కువ నేను. నాకు కొంచెం ఈ జుట్టు ఎగిరిపోతూ చిటచిటగా అయిపోతుంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అలవాటు అయిందండి. మీ బోటోళ్ళు ఎవరు స్నేహితులు వాళ్ళే బాగుంది అనేటప్పటికి ఇది అలవాటు చేసేసుకొని ఇలాంటివి ఎక్కడ కనపడ్డా కొంటా. మా ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి కదా, రంగులుగా. అది ఏంటో నాకు కట్టుకున్న తర్వాత కూడా, ఇప్పుడు ఎండలో పోతే గొడుగు పెట్టుకుంటామా, క్యాప్ పెట్టుకుంటాం, గొడుగు పెట్టుకుంటాం, రకరకాలు ఉంటాయి. మీరు ఇలా దుపట్టా వేసుకుంటారు. నాకు ఇది కట్టుకుంటే అండి మైండ్ నా కంట్రోల్లో ఉందని అనిపిస్తుంది. ఇది మేబీ నా ఫీల్ కావచ్చు. నేను ఎక్కడో చదివా, చెయ్యిలా పెట్టుకొని ఎంప్టీ హ్యాండ్ కదా, మీరు ఎంతసేపు ఉండగలరు, మీరు ట్రై చేయండి, మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు చదువుంటారు. ఎంప్టీ హ్యాండే మనం ఇలా అయిపోతుంది, ఇలా ఉండలేదు కదా. ఈ బ్రెయిన్ లో పర్ డే వచ్చి 36,000 థాట్స్ వీళ్ళు వస్తుంటాయంట బ్రెయిన్ లో. మీరు ఇక్కడే ఉన్నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళారా, ఆయన ఆఫీస్కి వెళ్ళాడా, లేకపోతే ఈ రోజు చెక్ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఇది కట్టుకుంటే నాకేంటో అదేదో అవి ఆపుతున్నాయి, డీవియేషన్స్ లేకుండా నాకు అనిపించింది. అందుకే మరి ఆ రోజుల్లో బాబా కట్టుకున్నారా,
లేకపోతే ఇంకొకరు గురువులు కట్టుకున్నారా? చాలామంది గురువులు కట్టుకున్నట్టు మనం చూస్తుంటాం. అయితే నాకు ఇది స్టైల్కే నాకు కట్టుకున్నాను, కానీ ఫైనల్గా ఇది నాకు ఇష్టపడిపోయింది అంటే సెట్ అయిపోయింది ఇంకా అన్ని రకాలుగాను. అన్ని రకాలు అంతే. సో రోజు 10 కిలోమీటర్ల వాకింగ్. ఏం తింటారు? ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఇయర్స్ 2 times తింటాను. లేట్గా బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, అదే లంచ్. అర్లీగా ఉంది డిన్నర్ 6-7 కంతా అయిపోతుంది. అంతే. ఆ 2 పూట్లు తింటే నాకు చాలా అనిపిస్తుంది. నైట్ ఎప్పుడన్నా కూర్చొని ఓటీటీలో ఏదైనా సినిమా చూసి లేట్గానే 11 తర్వాతే పడుకునేదేమో. అలాంటి అనిపిస్తే నాకు ఇష్టమైంది అరటిపళ్ళు. అవి మాత్రం అప్పుడప్పుడు మింగేస్తుంటాను ఒకటి. అది టైం ఉండదు, ఏముండదు. అదే నేను తీసుకున్న ఎక్స్ట్రా డైట్. ఓకే, అంతే. ఇంకా అంతే అంతే. ఇప్పుడు మిల్లెట్లు అవి అలాంటివి. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. మనం సద్దన్నం తిని వచ్చామండి బాబోయ్. నాకు ఇప్పటికీ సద్దన్నం అంటే ఇష్టం. ఓకే, సద్దన్నం అంటారు మీ సైడ్? అంటాము. సద్దన్నం మా అమ్మ ఇలా పెడితే చేతుల్లో ఇలా తినేవాళ్ళం. ఏదో దాని మీద గోంగూర పచ్చడో ఆవకాయో. మాది వ్యవసాయ కుటుంబం. నేను కూర్చునేవాడు, మా పశువులు తొలుకునే పిల్లవాడు పక్కనే కూర్చునేవాడు. మాకు ఆ తారతమ్యం లేదు మా అమ్మకి. వాడే ఈ కులస్తుడే, అవి లేవు. రావడా రారా అంటే వాడు వచ్చి కూర్చుంటాడు, నన్ను అబ్బాయి అని పిలుస్తారు. నేను మాకు లీవులకి వెళ్ళినప్పుడు మా తోటలో కూర్చొని అమ్మా అట్లా పెట్టుమా, ఇది ఇష్టం ఇలా తినడం. జురుకొని తినేయడం. మీరు తినుండరులే, మీరు సిటీలో లేదు. చాలా అది. ఇప్పుడు అదే ప్రోబయాటిక్ రైస్ అనేది అయింది కదా. కరెక్ట్. పులిసిపోయింది తినడం అనేది షూటింగ్ లో తెస్తున్నారు. ఇక్కడ తమిళనాడులో షూటింగ్స్ లో పలయ సోర్ అంటాం. అది ప్రిఫర్ చేసి పెద్ద పెద్దోళ్ళు కూడా పలయ సోర్ అది ఒక డేక్షాలో తీసుకొస్తారు. సో అలా ఇవన్నీ ఐ డోంట్ బిలీవ్ ఆల్. ఏది నమ్మనండి. జబ్బు వస్తే పడిపోయిన రోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమన్నా నా కొడుకుతో చెప్పేసాను, నా వైఫ్తో కూడా. కొన్ని ఉంటాయి మనం డయాగ్నోస్ చేసి మన వల్ల కాంది లేకపోతే ఇబ్బంది పెడుతుంటే పెడతాం. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మోకాలు నొప్పి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మోకాలు నొప్పి రాకుండా ఉంటుంది, మోకాళ్ళని ఉంటే నొప్పి వస్తుంది. అది దేనివల్ల వచ్చింది? వయసుతో వచ్చిందా లేకపోతే ఇంకోటి కింద పడ్డావా? నువ్వు అనలైజ్ చేసుకో. అంతేగాని నాకు అవన్నీ ఐ డోంట్ బిలీవ్. ఈ ఆమె హాన్ చేస్తే ఒక్కోడొక్కడు చెప్తాడండి. ఏ వినాలా మీరు చెప్పండి? ఏం తినాలి ఎలా బతకాలి? ఏమైనా పోనీ 200 ఏళ్ళు ఉంటావా? లేదే. ఎవడన్నా ఉన్నాడా? ఈరోజు ఎవడు బుడ్డుకి అన్ని పాపం. మన కన్నడ హీరో, ఆయన ఎంతో గొప్ప హీరో. బాధేసింది నాకు. అబ్బాయి ఆ వయసులో అంత ఫిట్నెస్ ఉండేవాడు, పునీత్ రాజ్ కుమార్. అయ్యో మనసంతా బాగా ఆ రోజు. అతను ఒక నటుడని కాదు, ఎంత మంచి వ్యక్తి. ఆ అబ్బాయికి ఎంత ఫాలోయర్స్, ఏం చేశాడు. అదే జీవితం. దానికంతా భయపడ్డందుకు. ఇష్టం వచ్చింది తినండి, పద్ధతిగా ఉండండి. అమృతమైన విషయమే ఎక్కువ అయితే. అది నా కాన్సెప్ట్. 3 సిగరెట్లు ఉంటాయి తాగడం రేరు. తాగుడు అంటే నాకు ఎప్పుడు ఎందుకో అవి చెడు వాటిలు. నేను వాటికి అడిక్ట్ అవ్వకుండా భగవంతుడు చేశాడా నేను చేసుకున్నాను నాకు తెలియదు. నాకు ఒక బీర్ తాగిన తలనొప్పి వస్తుంది. ఓకే, హ్యాంగ్ ఓవర్ అంటామే. ఒక బీర్ హ్యాంగ్ ఓవర్ వచ్చేవాడు అంటే నా ఫ్రెండ్స్ అంతా తిడతారు, నువ్వేనా అట్లా. అందువల్ల నేను ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు. అది తాగి బాగా నిద్రపోతాం అనుకుంటే పగలు కూడా తాగొచ్చు. నన్ను ఎవడు అడిగేవాళ్ళు లేడు. అది నాకు ఫిజిక్ నాకు అది నచ్చలేదు. అయినా కూడా సర్కిల్కి కొన్ని కావాలి. అవి కొంచెం ఆ 1 hour మనలో ఒక ఉత్తేజాన్ని కలిగిస్తాయి. చేంజ్ ఓవర్ ఒక ట్యాబ్లెట్ చేసుకున్నట్టే అది నా పాయింట్లో. అలాంటిది అవసరమైనప్పుడు, నాకు మంచి కంపెనీ దొరికినప్పుడు, అవి కాస్త సరదాగా కూర్చున్నామే అలా అనిపించినప్పుడు డెఫినెట్గా ఐ విల్ టేక్ 1 or 2 packs. భక్తి ఎక్కువ అనుకుంటా మీకు. భక్తి ఏంటండి, నేను భక్తిని కూడా మూఢనమ్మకం కాదు, నేను ఫీల్ అవ్వాలి. ఏదో అందరూ నేను మసీదుకి వెళ్ళినా అల్లా మాలిక్ను చూస్తే క్రిస్టియన్ ఇది చూసినా ఇలా అనుకుంటాను. మన గుళ్ళు ఆటోమేటిక్గా అనుకుంటాం. అందరూ ఒకటే. నాకు దేవుడు ఒకటే. ఏ మతాలు మనం పెట్టుకున్నట్టు దేవుడు ఒకటే అనేది నేను నమ్ముతాను. దేవుళ్ళు అంటే పంచభూతాలు అనేది నాకు ఈ మధ్య కనపడింది ఏంటంటే,
దేవుడికి రూపం లేదు, రూపం మనం కలిగించాం. ఈ విగ్రహాలు, శిలలు ఇవన్నీ మానవుడే చేసినట్టు. హ్మ్. ఊరికే చెప్తారు ఇది దొరికింది లేకపోతే పుట్టింది. నాకు ఆ నమ్మకం లేదు. నేను అంటే ఎవరితోనూ విభేదించడం లేదు. అవన్నీ మ్యాన్ మేడ్ గుళ్ళు కానీ ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ. ప్రకృతి దేవుడు అండి. హ్మ్. మన ఎదురుగా కనిపిస్తోంది. అవునమ్మా. ఇప్పుడు మనం మీకు అందరికీ తెలిసిందే, నేను చెప్పే పెద్ద పురాణం చెప్పడం లేదు. గాలి అవును. ఎక్కువసేపు ఉంచుకోగలరా? హ్మ్. ఎంతసేపు ఉంచుకుంటారు? అలాగని ముక్కులు మూసేసి పీల్చకుండా ఎంతసేపు ఉండగలుగుతారు? అయిపోయామా? నీళ్లు బాడీలో టెంపరేచర్ ఎవడు ఫిక్స్ చేశాడండి 98.4 అని? తగ్గితే లో ఫీవర్, సరి జ్వరం, లేకపోతే ఇంకొకటి పెరిగితే 105కో 106కో వస్తే టపాల్ అవుట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే? అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం. ఇది మట్టే కదా. ఆకాశం ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? తోలు, గీలు, ఎముకలు హ్మ్. మట్టిలోకి వెళ్ళిపోతున్నాం. శూన్యం. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే ఈ ప్రకృతి దేవుడు. నువ్వు ప్రకృతిలో నుంచి వచ్చావు, హ్మ్. ప్రకృతిలో నుంచి మనం వచ్చాం. ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి, అందులో నువ్వు ఒకడు, మనం ఒకళ్ళం. సో ఒక్కొక్క జీవరాశికి ఇప్పుడు ఏ జీవరాశులు మీరు తీసుకున్నా కూడా మాట్లాడే జీవరాశులు నాకు తెలిసి ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. మీకు ఏమన్నా తెలుసుంటే చెప్పండి. మానవుడు ఒకటే మాట్లాడగలడు. హ్మ్. మీకు అర్థమైందా? సో ఈ మానవ జన్మ ఈ ప్రకృతిలో నుంచి మనం వచ్చి, ఇంకొకటి ఏ జీవరాశులు నాకు తెలిసి ఎక్కువ దాచిపెట్టుకో. నెక్స్ట్ జనరేషన్ కోసం, నా పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళందరి కోసం అనేది. ఇవన్నీ నేను ఆలోచనతో ఒకటి చెప్పింది వినే వల్ల కాదు. నాకు ఆలోచన ఎవరు దాచిపెట్టుకుంటున్నారు? పులి దాచిపెట్టుకుంటుందా? ఆ రోజు ఫుడ్ ఏదైనా ఎత్తుకెళ్ళి ఆడ బూట్లో పెట్టుకొని తినొచ్చు. ఐ డోంట్. జనరేషన్స్కి దాచిపెట్టడం, కోట్లు, వందలు, ఎవడు చూస్తామండి? కళ్ళు మూస్తే మొత్తం బాయ్. ఐ డోంట్ బిలీవ్. జన్మలో నాకు నమ్మకం లేదు. పునర్జన్మ వస్తుంది. లేదు. ఇంతవరకు నాకు నా ట్రావెలింగ్ ఇన్ ద సెన్స్ నాతో నేను అనుకున్నప్పుడు నరకం, స్వర్గం లేదు. బ్యాంకాక్ వెళ్తే స్వర్గం. ఎందుకు? ఏమో దానికోసం ఇక్కడ పుణ్యమే చేసి నెక్స్ట్ జన్మలో షిట్ సి తప్పు మీరు వెళ్ళారు కదా బ్యాంక్ వెళ్ళుంటారు. సి బ్యాంకాక్ వెళ్తే స్వర్గం ఉంది అక్కడ, ఇంకేం లేదు అక్కడ. దానికోసం నువ్వు ఈ జన్మలో మా పుణ్యం చేయి, పాపం చేయి, ఇవన్నీ ఊరికే. పాపం పెద్దవాళ్ళు మనకు పెట్టారు ఒక భయం. స్వర్గం, నరకం, పద్ధతులు కొన్ని అంతే పద్ధతులు. మనం ఎట్లాగ పాటిస్తున్నాం కాబట్టి మనకు అసలు ఆ భయమే లేదు. ఓకే. కష్టం, సుఖం ప్రతి మనిషికి ఉంటుందండి. ఎవడండి మీకు తెలిసి ఎవడైనా అబ్బా అలా అంబానీ ఆయనకి లేదా కష్టం? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నేనే ఫీల్ అయ్యానే. అంత గొప్ప ఆయన, ప్రపంచంలో పేరున్న కుటుంబం. మరి ఆ అబ్బాయిని చూస్తే ఆయనకి అనిపిదా? తల్లిదండ్రులకి ఈ మధ్య పెళ్లి సీన్లు ఆయనకే ఉంది, ఎవరికి లేదు. సో కాబట్టి ప్రకృతే దేవుడు అండి. ప్రకృతిని ప్రేమించండి, పూజించండి, డిస్ట్రాయ్ చేయకండి. ఇప్పుడు మీరు బీచ్ సైడ్ ఇప్పుడు సముద్రాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టే ప్రకృతి అనేది వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ సునామీలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము, తుఫాన్లు, వరదలు. ముందు నుంచి ఉందా? ఈ ఏజ్ రిలేటెడ్గా వచ్చిందా మీకు? ఏజ్ రిలేటెడ్ కాదు. నేను ముందు నుంచి మీతో ఫస్ట్లో ఒక మాట అన్నాను. నేను ఏది గుడ్డిగా నమ్మేను, అనుభవంతో నమ్ముతా. భక్తి కానీ, మనిషిని కానీ, ఎవరినైనా సరే. అలా ఇది నాకు ముందే ఉండింది మైండ్లో. బహుశా నేను దాని గురించి స్టడీ చేసే టైం లేదు. ఏది ఈ సంసార బాధలు, ఈ బాధల్లో అవన్నీ ఆరాధిస్తావు. ఏమంటారు? ఈతి బాధ. దాని గురించి ఏం థింక్ చేస్తాం? ఏదో భార్య దీపం పెడితే అట్లా అనుకుని వెళ్ళిపోవడం, దేవుడా అనుకోవడం, వెళ్ళిపోతాం. మనం కూడా దీపమేట పెడతాం. ఇంట్లో ఆడవాళ్ళు పెడితే దండం పెట్టుకుని వెళ్ళిపోయే కేటగిరీ. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇబ్బందులు, కష్టాలు
ఇవి పడిన తర్వాత మనిషిలో ఒక మార్పు వస్తుంది. భయాలు, నమ్మకాలు, ఆ ఏజ్ వచ్చి నాలో వచ్చి కష్ట సుఖాలు జీవితం అనేవి చూసేటప్పుడు నాకు ఒక జీవితంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పాలి. అది నా నమ్మకం కావచ్చు. మళ్ళీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. సినిమాలు లేవు, ఏం చేయాలో తెలియలేదు. అలాంటప్పుడు తమిళ్లో రామ్ నారాయణ అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. తెలుగులో కూడా చాలా చేశారు. ఆయన 120 మూవీస్ చేశారు. ఎక్కువ ఈ జంతువులను పెట్టేవి చేస్తారు. ఆయన ఫస్ట్ సినిమా హీరో నేనే తమిళ్లో. మీనాక్షి అని సినిమా పేరు. దాంట్లో నేను దీప, మన దీప అని ఒక అమ్మాయి ఉండింది హీరోయిన్గా. ఆయన సార్ ఇన్న సుమారు పాతే 2 నాళ్ళు వచ్చాను అన్నాడు తమిళ్లో. అంటే ఊరికే ఉంటే ఎట్లా, అసలు కలిసే చాలా రోజులు మీరు మేము అని, ఏం చేయమంటావు, నన్ను పెట్టి ఒక సినిమా తీయండి అన్నాడు. నేను ఆయన డైరెక్ట్ చేస్తారంటే రెడీగా మార్కెట్ ఉంది. అంత పెద్ద డైరెక్టర్. ఇప్పుడు ఈ బాబు మనకి ఎవరు పెద్ద డైరెక్టర్ సుకుమారో లేకపోతే రాజమౌళి డేట్ ఇస్తారంటే మీరు సినిమా తీరా, నేను తీనా, ఎవరైనా తీస్తాం. లేకపోతే పెద్ద స్టార్ మీకు డేట్ ఇస్తారంటే ఈ రోజు మార్కెట్లో ఎవరైనా అట్లా 2 సినిమాలు తీశాను నేను ఆయన పెట్టి. తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి. 2 నాకేం మిగల, పైగా కొంచెం నష్టం. ఏం చేయాలో తెలియదు. ఆఫీస్ ఉంది, బాడు కూడా కట్టలేని స్టేజ్. ఇంటికి నా మేనేజర్ని డ్రాప్ చేయరా అని వాడు మోటార్ సైకిల్లో నన్ను డ్రాప్ చేస్తున్నాడు. రోడ్లో ఒక సాయిబాబా ఫోటో, రోడ్లో ఫొటోస్ పెట్టి అమ్ముతుంటారండి, మీరు చూసుంటారు. పోతూ ఉన్నాను, ఎక్కడో స్లో చేశాడు, అయితే ఆ పక్కన అమ్ముతున్నారు. నాకు పెద్ద సాయిబాబా ఫోటో ఒకటి కనపడింది. అప్పటి వరకు నేను సాయిబాబా గుడికి వెళ్ళింది లేదు, ఏమీ లేదు, ఏదైనా వినుంటాం అంతే. షిరిడి సాయిబాబా. నా పేరు, అతని పేరు రాజు. రాజు కొంచెం ఆపు అని. నేను యాక్టర్ కదా, వెళ్ళితే కనుక్కుంటారు. అంటే కూర్చొని ఆ ఫోటో ఎంత అడుగు అన్నాను. పెడితే 70 రూపాయలు చెప్పారు. నా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి జోబిలో. నేను చెప్పేది 91, 92 సమ్మగారు. సార్ నేను తీసుకొస్తానండి, నా దగ్గర ఉన్నాయి అన్నాడు. మళ్ళీ నా దగ్గర తీసుకో, అప్పు దేవుడి ఫోటో కదా, నేను తీసుకుంటానండి సార్ అన్నాడు. ఆ ఫోటో ఇలా నేను ముందు పెట్టుకొని మధ్యలో కూర్చోన్నాను కదా, ఇంటికి తీసుకెళ్ళి గోడకు పెట్టా అంతే. నా ఇంటెన్షన్ ఏంటది, బాగుంది, నా తెల్ల గోడ ఉంది, ఆడ పెడదాం. ఆ రోజు నుంచి నా జీవితం మార్పు అండి. అది నేను ఎప్పుడు మార్పు అని రియలైజ్ అయ్యానంటే 2 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యా. ఇది ఎప్పుడు వచ్చింది, నేను ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఇందులో ఎట్లా సక్సెస్ అయ్యాను. ఇక నేను ఆ ఫోటోని నేను నమ్మకుండా ఎలా ఉంటాను. ఇది నమ్మకం. ఇది నా ఒక్కడిదా, కొన్ని కోట్ల మందిదా అనేది మళ్ళీ పక్కన పెడదాం. ఆ తర్వాత వెళ్ళొస్తారా రెగ్యులర్గా షిరిడీకి? 20 ఏళ్ళుగా వెళ్ళొస్తూనే ఉన్నా. ప్రతి ఫిబ్రవరి వెళ్తాను. ఫిబ్రవరి అంతే, ఫిబ్రవరి 7 నా బర్త్డే. ఓకే. సో అక్కడ ఇల్లు ఒక 3 రోజులు నిద్రపోతా. ముందు ఇంట్లో అడుగుతాను, వస్తావా అంటారు. అంటే లోపల టికెట్ వేసేస్తాను. అంటే టైం కూడా ఇవ్వను. వెంటనే ఎస్ చెప్తే నీకు ఉంది టికెట్, ఆలోచిస్తే లేదు. అలా ఒంటరిగా వెళ్తాను, ఫ్యామిలీతో వెళ్తాను. ఒకసారి ఒక 12 మందిని మొత్తం మా గ్యాంగ్ అంతా ఫ్యామిలీ వేసుకెళ్ళాను. ఆ రోజు కోసం ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తుంటాను. ఫిబ్రవరి 7th కోసం. ఎప్పుడు ఫిబ్రవరి, నవంబర్ వచ్చాం, డిసెంబర్ వచ్చి, చిన్నపిల్లలు గాన మనకు హాలిడేస్లో వెయిట్ చేస్తాం. తాతోళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళొచ్చు అని. అది నా జీవితంలో నేను వెయిట్ చేసేది. అలాగే కైలాష్ వెళ్ళింది కూడా. మానసరోవర్ కైలాష్ అని నేను అన్నాను కదా, ఇది కైలాష్ ఒక వీడియో చూశాను నేను. అది ఎంత బాగుందిరా, ఇక్కడికంతా మనుషులు వెళ్తారా, ఎంత భాగ్యం అని అనుకున్నా. అంతే. ఒక 1.5 year తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను, సార్ కైలాష్ పోరే నాని సింగపూర్లేందు ఆళ్ళు ఊర్రాంగ భోంచేస్తున్నాం నేను మా ఇంట్లో 97. నేను చెప్తూనే బాగా ఉత్సాహం వచ్చింది. ఆ మంచు పర్వతాలు అవి, నాకు ఎప్పుడు చలి మంచు ఇష్టం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంత అవుతుంది. ముందు మనం ఎంతైనా లోయర్ మిడిల్ క్లాసే, ఇంకా మనం అప్పర్ మిడిల్ క్లాస్ వచ్చామో కూడా నాకు తెలియదు. ఒక 1.5 lakh అన్నాడు. 1.5 lakh అన్నాను నేను తింటూ.
నా వైఫ్ ఉండి మీరు భలే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఏది చూడరు. నేను అబ్రాడ్ అంతా వెళ్ళను, నాకు పెద్ద ఇష్టం అవునా? లేదు. ఎన్నిసార్లు అవకాశం వచ్చినా వెళ్ళాను నేను. మా వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, వెళ్ళాను, నాకు ఇష్టం ఉండదు. బ్యాంకాక్ మాత్రం వెళ్తా, ఎందుకంటే స్వర్గం అని చెప్పారు దాచిపెట్టడం ఎందుకంటే. సో 1.5 lakh అంటే నా వైఫ్ అని మాట. ఇందా ఈ గాజులు ఉన్నాయి, అయిపోయి అమ్మేసి వెళ్ళండి. ఓ అంత దీనస్థితులు ఏమి లేవు మనం. కానీ సడన్గా ఏంటంటే 1.5 lakh రెడీగా ఉండాలి కదా అనే సెన్స్ నేను అన్నానని ఆమె ఈ గాజులు అది అమ్మడమో కుదవబెట్టడం ఏంటి వెళ్ళండి అని ఫోన్లో చెప్పేసి ఎస్ ఐఎమ్ కమింగ్, ఇమ్మీడియట్ డెసిషన్స్. అంతే. అక్కడే ఆ ఫోన్లోనే మాట్లాడుతున్నాం, మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన వచ్చి వెళ్తున్నాడు. అబ్బా, అప్పుడుతో నా జీవితం వేరే యాంగిల్కి వెళ్ళిపోయింది. అంతవరకు నేను ఒంటరిగా పడుకోను, భయం. షూటింగ్ వెళ్తే నా టచ్అప్ కుర్రాడు నాతో పడుకోవాలి, నాకు భయం ఒంటరిగా. నాకు అది వెళ్ళొచ్చానండి. నాకు శ్మశానం అయినా సరే ఏదైనా, మనుషులకి ఒక్కొక్కరికి భయపడతా, కలుస్తాయనో లేకపోతే మనిషి ఏదైనా దెయ్యాలు భూతాలు ఓకే ఏమీ లేదు నాకు. అది ఎట్టపోయింది నాలో. అప్పుడు నేను ఇంకోటి చెప్తాను, మీరు ఎప్పుడైనా కలిస్తే అడగండి. మా ట్రిప్లో తెలుగుదేశం తెలంగాణ లీడర్ రమణ గారు అని ఒకరు ఉన్నారు, ఉంటారు పేరు ఫేమస్, ఆయన ఏదో రమణ. ఆయన భార్య వాళ్ళతో పాటు 12 మంది వచ్చారు ఓకే ఆంధ్రా నుంచి. ఆ 12 మందిలో ఒకరు చనిపోయారు అక్కడే అదే ట్రిప్లో. అక్కడ మానస సరోవర్ దగ్గర. యంగ్స్టర్ అతను, మాలోనే కెమెరా పెట్టి ఫోటోలు ఆ మేడం తీసుకొచ్చారు. ఆయన రమణ గారు వచ్చారు, తెలుగుదేశం ప్రెసిడెంట్గానే ఏదో ఉన్నారు తెలంగాణకి. ఆ మేడం అందరిని తీసుకొచ్చి ఆమె అందరికీ పాపం మాకు పలహారాలన్నీ పెట్టేది. అక్కడ ఆకలి ఉండదు, ఏముండదు. ఆయన హార్ట్ అటాక్ చనిపోయారు కళ్ళ ముందు, బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి. మొత్తం 25 మంది వెళ్ళిన వాళ్ళలో 24 మంది పరిక్రమ వెళ్ళాం. పరిక్రమ అంటే ఈయనుంటారు కదా, అందులో నేను ఒకడిని. ఆ గ్రూప్లోనే పిరమిడ్ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, చనిపోయారు ఆయన కూడా, బెంగళూరు. ఆయన పిరమిడ్ యోగ ఏదో అంటారు ఆయన, పత్రిజీ. ఆయన బెంగళూరు నుంచి తీసుకొచ్చాడు 80 మందిని. ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టి డైలీ మెడిటేషన్ చేయించేవాడు. సీ దిస్ హౌ దిస్ బాయ్ ఈజ్ డూయింగ్. ఆయనకి తెలిసిపోయింది నేను యాక్టర్ అని. హౌ బాబు ఈజ్ డూయింగ్. అది నేను కళ్ళు మూసుకుంటే అలాగే ఉండిపోతా, ఏ చలనం ఉండదు. ఆయన నాకు చెప్పాడు, యూ లుక్ సో సెన్సిటివ్ బాబు, పరిక్రమ చాలా కష్టం. ఇక్కడే ఉంది మానస సరోవర్ దగ్గర, ఇక్కడ కూర్చొని నేను డైలీ మనం మెడిటేషన్. లేదు సార్, ఇంత దూరం వచ్చాను, ఇంకా ఉంటే ఏంటి పూర్తి ఏంటి, అలాంటిది ఏదైనా జరిగితే ప్రిపేర్ అయిపోయాను సార్. అయితే వెళ్ళరా అన్నాడు, చక్కగా వెళ్ళి వచ్చానండి. 38 kilometers 56 పరిక్రమ అనేది అవుటర్ పరిక్రమ 56 kilometers. అక్కడి నుంచి అదే చెప్పాను, అనుభవం. గుడ్డిగా నమ్మడం కాదు, బొందితో కైలాసం వెళ్ళి రావడం అని మనం ఆ రోజు చెప్పారు. నేను వెళ్ళొచ్చానని ఫీలింగ్ నాకు కలిగింది. ఇక నేను దేనికి భయపడాలా, ఎవరికి భయపడాలి, మంచిగా ఉంటూ. ఏజ్ ఎంత ఇప్పుడు? 70+. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, మీరు చెప్పలేదు. అది నేను కనుక్కోండి. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నేళ్ళుగా చూస్తున్నా, మీరు ఎంతకాలం? 19 years నుంచి చూస్తున్నా. 19 years నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నా అనుకోండి. అదే మీ సుమా ఉంది, మా కనకాల ఆయన వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కోడలు రాజీవ్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళు చెన్నైలో ఉన్నవాళ్ళే. దేవదాస్ గారు మాకు గురువు, మాకు నేర్పించేవాళ్ళు యాక్టింగ్. మరి సుమన్ నేను చూస్తే ఓహో అమ్మ సుమా, ఇది చిరంజీవి కూడా అంటుంటాడు, సుమా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో అట్లా ఎందుకమ్మా వయసుతో పనే ఉందమ్మా. నేను మీకు ఎంతలా కనిపిస్తున్నాను చెప్పు, చాలా యాక్టివ్ గా నన్ను వదిలేయండి. నా సినిమా కెరీరు మీరు ఒక హోటల్లో కలిసాం, అలా చూసాం. కాకుంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మేము సినిమాలో చూసినటువంటి విజయబాబు గారికి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఎదురుగా ఉన్నటువంటి విజయబాబు గారికి చాలా 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 డిఫరెన్స్ అనేది కనిపిస్తోంది. కలర్ ఉన్నారు అలాగే. నాకు అదే ఇష్టం అండి. నేను రియల్ లైఫ్లో హీరోగా ఉండడం నాకు ఇష్టం, నాట్ రీల్. అది మన చేతుల్లో లేదమ్మా. సినిమాల్లో హీరో ఎంత ఎదుగుతాం, ఎంత అవుతాం, అదన్నీ మన చేతుల్లో లేదనేది నా అనుభవంలో నేను నేర్చుకునేది. టాలెంట్ ఉండొచ్చు, పర్సనాలిటీ ఉండొచ్చు, రకరకాల ఏమనుకుంటారో మీరు ఒక నటుడుగా, టెక్నీషియన్స్ కూడా. అది ఒక మాయా ప్రపంచం, రంగుల ప్రపంచం అంటాము. రంగులే కాదు, రంగులు పాత మాట, ఇప్పుడు మాట చెప్పాలంటే మాయ.
రంగులు పోయింది, మాయ అయిపోయింది, గిమిక్స్ అయిపోయాయి. మేము చేసే రోజుల్లో ఇది ఉందా, ఈ మాయ ఉందా? మీకు సీజీ వర్కులు ఉన్నాయా? టెక్నాలజీ పరంగా వచ్చినటువంటి మాయ. మాయ అంటారా, లేకుంటే మనుషుల్లో వచ్చిందంటారా? టెక్నాలజీ పరంగానే. టెక్నాలజీ ఎవరు కనుక్కుందమ్మా? మనిషే కదమ్మా. మళ్ళీ అక్కడికే రండి. మనుషులు కనుక్కున్నది ఏది నిలబడదు. పాయింట్కి వచ్చాను నేను. మనుషులు కనుక్కున్నదే. మనుషులు కనుక్కున్నది శాశ్వతం కాదు. ఎన్టీ రామారావు సినిమా ఉన్నంత వరకు ఆయన శాశ్వతం. అప్పుడు ఈ టెక్నాలజీ ఉందా? సినిమా ఉన్నంత వరకు కృష్ణుడు, ఓ దుర్యోధనుడు, ఒక రాముడు, కొన్ని పాత్రలు సినిమా ఉన్నంత వరకు ఎన్టీ రామారావు ఉంటారు. సినిమా ఉన్నంత వరకు మేము ఉండం. మర్చిపోతారు. చిరంజీవిని కూడా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ వల్ల రాలా. కోర్స్ చిరంజీవి ట్రావెలింగ్ టెక్నాలజీ లేదు. ఉదాహరణ చెప్తున్నా, చిరంజీవి ఒక రజనీకాంత్తో XYZ అమితాబ్ బచ్చన్. కాబట్టి ఇప్పుడు ఇది మాయ. ఆ రోజుల్లో మాయ కాదు. ఆ రోజుల్లో ఫైట్స్ చూడండి, ఆ రోజు ఇంకోటి చూడండి, ఆ రోజుల్లో సాంగ్స్ చూడండి, ఆ రోజుల్లో గ్రాఫిక్స్ చూడండి, ఆ రోజుల్లో డబుల్ యాక్షన్ చూడండి. కాబట్టి ఈ మాయలో మనం కొట్టుకు రావాలంటే సారీ మా ట్రావెలింగ్లో కూడా నేను ఎందుకు ఇక్కడ చెప్పాను ఆ పాయింట్, ఎందుకన్నాను మాయా ప్రపంచం. మాయా ప్రపంచం. నేను రియల్ లైఫ్లో హీరోగా ఉండడం అనేది నా చేతుల్లో ఉంది కొంతవరకు. నేను చేసే వ్యాపారం, లేకపోతే నా ఆలోచన, నా బిహేవియర్, ఇవి నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇంకొకటి, సినిమా అనేది అలా కాదు. నేను బాగా చేసుంటానండి నటుడుగా. డైరెక్టర్ అనేవాడు బాగా తీయాలి. మిగతా సాంకేతిక వర్గం, స్టోరీ అలాగే అన్నీ ఉండాలి. మీకు తెలియదు లేదు. సరే, ఇవన్నీ ఉన్నాయండి. రిలీజ్ బాగా అవ్వాలి, మంచి ప్రమోషన్ రావాలి, అప్పుడు వానబడకూడదు, ఇంకేదన్నా జరగకూడదు. ఇవన్నీ కలిసి వస్తే ఆ సినిమా ఆడుతుందండి. ఆడే సినిమాలో నువ్వు ఉంటేనే నీకు పేరు. నువ్వు ఎంత మీరు బాగా చేయండి, సినిమా ఆడకపోతే, మీరు 4 సినిమాలు 3 సినిమాలు ఆడకపోతే ఆ హీరో కనపడ్డావు. మెయిన్ హీరోకే ముటికాయి. క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కోర్స్ అటు ఇటుగా ఉంటుంది. హీరోకి ముటికాయ పడుతుంది, వాడికి మళ్ళీ ఇంకెవడు పేరు. ఏంటంటే వాడి మీదే ఉంటుంది బేస్. ఇది ఎప్పుడు దేన్ని నమ్మాలా, దేన్ని నమ్మి ఇక్కడ కూర్చోవాలి? నా పని నేను చేశా. మీరు పిలిచారు, నా పాత్ర ఇచ్చారు, నటించాను. సరే, కథ నాకు ఎంత నచ్చిందని కథ డిసైడ్ చేసే స్టేజ్ ఎప్పుడు వస్తుంది? ఒక స్టార్డమ్ వచ్చినప్పుడే యూ కెన్ డిసైడ్ యువర్ స్టోరీ. స్టార్టింగ్లోనే ఈ కథ వద్దు నేను చెప్పగలనా? ఏదో కథ చెప్పాడు, కొంచెం నచ్చినా నచ్చకపోయినా పికప్ అయ్యేంత వరకు మనం వెళదామనే పోతాం. ఈ లోపల కూలిపోతే విమానం. కాబట్టి నాకు అనిపించింది. రెండోది, ఈ సినిమాల్లో మర్యాదలు లేవు, మార్కెట్కే మర్యాద. మీకు మార్కెట్ ఉన్నదనుకోండి, అబ్బా మీరు బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మిమ్మల్ని అలా పట్టుకొస్తారు. మీకు మార్కెట్ లేదనుకోండి, వాళ్ళు మీకు చూపించే ఇది అయ్యో టోటల్ కాంట్రాస్ట్. నేను ఒప్పుకోను. నాలో ఉన్న విజయబాబు ఒప్పుకోడు. నాకు అన్నం లేకపోయినా పర్లే, నాకు మర్యాద కావాలి. వాడికి ఇచ్చిన మర్యాద నాకు ఇవ్వు. వాడు నటుడే, నేను నటుడే. వాడు 1 కోటి తీసుకున్నాడా, నేను 10,000 తీసుకున్నాడా నాకు అనవసరం. నేను ఇప్పుడు యాక్ట్ చేసేటప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఎవరన్నా పలకరిస్తే వాళ్ళు పక్కన ఉంటే వెంటనే కూర్చోమంట. పక్కన చేరుంటే నేను లేచి ఇవ్వనేమో, అది వేరే విషయం. నేను లేచి ఇచ్చేవాడు ఎవరికి ఇస్తానంటే నాకంటే పెద్ద ఆయనగా ఉండే వయసులో అతనికే ఇస్తా. నాకంటే ఏజ్లో పెద్ద అయ్యి నాకంటే సీనియర్గా ఉంటే ఇస్తా. ఇంకెవడు వచ్చినా నేను ఇవ్వను. ఇలాగే ఉంటా, నా కాలు మీద కాలేసి కూర్చుంటా. నా కాలు నా ఇష్టం. నువ్వు చెప్పు. వస్తున్నారు ఏం వస్తే ఏంటి పొంగు, నేను ఎవడు తీసి దించాలరా? నేను యాక్ట్ చేసేటప్పుడు ఆ సెట్లో అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గారు, ఇంకో ఎస్వి రంగారావు గారు ఉంటే ఆ పక్కకే వెళ్ళాం. ఎందుకు వెళ్తాం? మూర్ఖులం కాదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఒక నమస్కారం పెట్టేసి
అలా పారిపోయి వచ్చేసి వెనక కూర్చుంటాం. నాతో వచ్చిన వాళ్ళు, నాకంటే వెనక వచ్చిన వాళ్ళు, లేకపోతే నా పిల్లల వయసు ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గర వెళ్ళి నేను అనగలవా? ఎదురుకెళ్ళి నమస్కారాలు చేయాలని ఎదురు చూస్తే చేయగలవా? ఎందుకు బతుకు అంటే పొగరు అనుకోవద్దమ్మా. పొగరు కాదు, ఏదో నాకు ఈగో కాదు, నాకున్నది అది. అందువల్ల నేను సినిమాని ఎప్పుడు, సినిమా మీద గౌరవం ఉంది. సినిమాలు రోజు 2 సినిమాలు చూస్తాను నేను. కొత్త సినిమాలు రోజు థియేటర్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కూడా నాకు ఉండేది అదే. పని లేదనుకుంటే సినిమా థియేటర్లో ఉంటాను, ఏదో ఒక ఏసీ థియేటర్లో ఏదో వచ్చి ఉంటాను. ఐ రెస్పెక్ట్ ఆల్ హీరోస్. ఒక హీరో అవడం అనేది చాలా గొప్ప విషయం. ఎనీ యాక్టర్ వాళ్ళు దేవతలతో సమానం. నా ఆలోచనలో వాళ్ళు చాలా చాలా అదృష్టం చేస్తే కాంది ఒక నటిగానో ఒక నటుడుగానో వాళ్ళకి అవకాశం రాదు. ఇండియాలో ఎంతమంది హీరోలు ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? మ్యాక్సిమం తీసుకుండా 50 మంది ఉంటారు. హిందీ, తెలుగు, తమిళ్, ఐ మీన్ బాగా పేరు ప్రఖ్యాతులు. ఈ రోజున మీరు లెక్క వేసుకోండి, అన్ని వీళ్ళు కలిస్తే ఒక 50 మంది ఉంటారు అంతే. ఏంది ఒక 10 కోట్లు తీసుకుంటున్నారని మీరు ఏదో ఓకే మార్కెటింగ్ కూడా మాడదాం, 10 నుంచి 100 కోట్లు తీసుకునేవాళ్ళు. కింద వాళ్ళు మనం లెక్కలో తీసుకోం. వాళ్ళు ఉంటారో ఉడతారో తెలియదు అనుకుందాం, ఒక 50 మంది ఉంటారు. ఎంత గొప్ప విషయం. అదేవిధంగా హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్స్, అది వాళ్ళకి నిజంగా దే ఆర్ బ్లెస్డ్. ఆ బ్లెస్సింగ్ నాకు లేదేమో, నాకు వేరే బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు, హాయిగా ఉన్నా. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ వెంకటేశ్వర రెడ్డి గారి లాగా మాట్లాడుతున్నారా, విజయబాబు గారిలా మాట్లాడుతున్నారా? వెంకటేశ్వర రెడ్డిలా మాట్లాడుతున్నా. విజయబాబు గారు విజయబాబు అనేది నాకు రాజబాబు పెట్టిన పేరు. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే వెంకటేశ్వర రెడ్డి. అదే విజయబాబు గారి ఆ రోల్ అనేది అయిపోయింది. లేదు, ఆ విజయబాబు అనేది నాకు ఎప్పుడు నచ్చదు. అదేదో ఆ మహానుభావుడు చనిపోయాడు అని పెట్టేశాడు, అది ముద్ర పడిపోయింది. తెలుగులో వేసేసారు విజయబాబు అని, ఇంకా తమిళ్లో కూడా ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. సో వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు నాలో. అది మా అమ్మ నాన్న ఇచ్చిన జన్మ, ఆ జన్మతో వచ్చిన బుద్ధులు. పుట్టుకతో వచ్చింది ఏమంటాం, బుడకలతో పోతుంది. అవి నాలో ఉన్నాయి. అవి నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదమ్మా. మీరు ఎవరన్నా నాకు పిలిచి పని ఇస్తే ఆ పని సిన్సియర్గా చేస్తాను. ఎక్కడ షూటింగ్స్లో కానీ ఏదైనా సరే ఎవరిని ఎప్పుడు తెలిసి ఇబ్బంది పెట్టాను. అది నా నచ్చ. విజయబాబు గారి సినిమా ఎక్స్పీరియన్స్, ఒక ప్రస్థానం అనేది 50 ఏళ్ళు. 70. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది 75, ఆల్మోస్ట్ 50 years. అప్పుడే 2 years కోర్స్ అది. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్, భానుచందర్. ఐఎమ్ సారీ, చాలా పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మీ తెలుగు వీళ్ళందరూ ఫేమస్ చెప్తూనే మీరు ఈరోజు ఇండియా లెవెల్లో ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ఫేమస్. రజనీ, చిరంజీవి, గ్రేట్ కదా. నేను వాళ్ళతో ఉన్నదే నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది అక్కడ జాయిన్ అయ్యాను. నేను ఉన్నప్పుడే నాకు రాజబాబు మనిషి రోడ్డు పడ్డాడు పిలిచి ఏదో వేషం ఇచ్చాడు, రోడ్డుని పడిపోయాను. అది జరుగుతుండగానే తమిళ వాళ్ళు అవకాశాలు ఇచ్చారు మా రావడం. మేము అప్పుడు మమ్మల్ని అందరినీ ఒక గ్యాదరింగ్ ఉండేది అక్కడ, డ్రైవ్ వుడ్లాండ్స్ అని. ఆడ తింటున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ తమిళ ఆయన చూసి పట్టుకెళ్ళాడు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, నీవా అని. ఏమన్నా పక్కన వాళ్ళు ఏదో చెప్తే వచ్చిరా అంటే తమిళ్, ఆయన సినిమా తీస్తా అంట, నిన్ను పిలుస్తా ఉన్నాడు, వెళ్ళమంటే కారులో ఎక్కించుకెళ్ళి నాకు ఓకే చేశారు. అప్పుడే నేను శోభ అని చనిపోయింది మన అమ్మాయి, తమిళ యాక్టర్, ఫేమస్ అప్పట్లో. అమ్మాయికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ సినిమా నేను అమ్మాయి చేసాం. అది రావడం 3 ఏళ్ళు అసలు నాకు ఏమీ తెలియదండి. ఎవడో పిలుస్తాడు, ఏదో అడ్వాన్స్ ఇస్తాడు, ఏదో కాదంటారు, ఏదో అంటారు. నా బాటికి నేను రోజు షూటింగ్ వెళ్ళడం, కారు కొనుక్కున్నా, ఇల్లు మాత్రం కొనలేదు, కానీ కారు గీరు హంగామాలన్నీ చేసుకున్నాను. పవర్ని పున్నమి నాగని ఒక తెలుగులో వచ్చింది, చిరంజీవి, అది తమిళలో నేనే హీరో. ఇట్లా నా రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. 3 ఏళ్ళు అయింది, 30-32 సినిమాలు చేశాను. 1 సంవత్సరంలో హైయెస్ట్ నేను సుధాకర్, మనోడు తెలుగు సుధాకర్, వాడు మా ఇన్స్టిట్యూట్. వాడు అనకూడదు. ఈ వాడు వీడు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ చూశారు, తను స్టేజ్లో. మా రాజేంద్ర ప్రసాద్ నా రూమ్మేట్, చక్రపాణి, రోజారమణి, తరుణ్ వాళ్ళ ఫాదర్.
మేమందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం, 10 రూములు ఉండేవాళ్ళు. ఈ చదువుకునే వాళ్ళందరూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, తమిళ్, మలయాళం, కన్నడ అందరూ బ్యాచ్లు. ఆ స్టేజ్ మీద రాజప్రసాద్ చాలా చూస్తుంటాను, వింటున్నాను, నేను కలిసి చాలా కాలం అయింది. ఎందుకు అతివాగుడు? నాకేం బాధలా, రాజప్రసాద్ చూసినా కూడా వాడు నాకు కనపడితే నేను నేరుగా కూడా చెప్తాను. మీరు వీలైతే ఈ వయసు అయిన వాళ్ళకి మైకులు ఇవ్వకండి స్టేజ్ మీద. నేను చెప్తున్నాను, ఎవరికి కావాలండి మా అనుభవాలు? సీనియర్లని రెస్పెక్ట్ ఏంది సీనియర్లు? ఇస్తున్నాము. సినిమాలో మార్కెటే సీనియర్. ఏంది సీనియర్? ఇప్పుడు నేను సీనియర్ ఏంటి? నాకేమన్నా నేను సీనియర్ అని 100 కోట్లు ఇస్తారా? ఎవరికి ఇస్తాడు 100 కోట్లు? మార్కెట్ ఉండేవాడికి ఇస్తాడు. 100 కోట్లు ఇస్తారా? రాజమౌళి సీనియర్, రాజమౌళి కంటే ఎంతో మంది సీనియర్లు. లేకపోతే మొన్న ఈ పుష్ప డైరెక్టర్ సుకుమార్. ఆయనకంటే ఎంతో సీనియర్లు ఉన్నారు. వివేక్, ఆయన కూడా వివి వినాయక్. మరి ఆయనకి ఏంటి పాపం, ఒకప్పుడు ఆయన పెద్ద ఇట్లు ఇచ్చాడు కదా, సీనియర్ కదా, ఇవ్వండి. తప్పు చెప్తే మీరు చెప్పండి, లేదు సార్ మీరు తప్పు అని నన్ను అడగండి, ఎందుకంటే మీరు సీనియర్. నేను అనేది సీనియారిటీ ఎవరికి కావాలమ్మా ఇక్కడ? నేను వచ్చి మీకు ఏంది నేను మీ క్లాసులు తీయాలా ఏంటి? మీరు మాకంటే చాలా ఇంటెలిజెంట్, పిల్లలు చాలా ఇంటెలిజెంట్ ఇప్పుడు. సో కాబట్టి నేను ఏంటంటే, ఆయన ఆ రోజు మాట్లాడాడు ఏదో దాని గురించి కొన్ని విన్నాను నేను, తప్పే. ఇప్పుడు నేను ఎందుకు గుర్తొచ్చింది తెలుసా, సుధాకర్ వాడు అని అనకూడదు. ఆ చనువుతో నా క్లాస్మేట్ ఉన్నాడు కదా అని అనేసాను. అన్న తర్వాత నేనే ఫీల్ అవుతున్నా, వెంటనే రిలీజ్ అయిపోయాను. అలాంటిది అంత పెద్ద మాట ఆలీనో ఎవరినో అనడం, రోజా అనడం, నువ్వేంట్రా లైఫ్ ఇచ్చే చింతకాయ? ఎవడికెవడు లైఫ్ ఇవ్వలేమమ్మా. ఐ డోంట్ బిలీవ్ దిస్ కాన్సెప్ట్. ఒక ఛాన్స్ ఇచ్చుంటారు మీరు నాకు, అందుకని మీరు నాకు లైఫ్ ఇచ్చేసినట్ట. ఆ తర్వాత నేను పోరాడి కష్టపడి అది 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 ఎన్నో ట్రావెలింగ్, ఏదో గౌరవానికి చెప్తాం. నా కవిత ఏదో ఛాన్స్ ఇచ్చింది అంతవరకే. అందుకని నన్ను అరే విజయబాబు నేను ఛాన్స్ ఇచ్చాను రారా అన్నాను అనుకోండి, నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేనైతే కొట్టేస్తా అక్కడే. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే పోరా నువ్వేంద్రా ఛాన్స్ ఇచ్చేది, నేను నీ సినిమాలో యాక్ట్ చేయడం నీ గొప్పరా అంట. అట్లా అతను ఆ రోజు అవి ఎందుకు, ఏం ప్రయోజనం నీ సీనియారిటీ? నువ్వు సీనియారిటీ వచ్చావు, పిలిచారు, ఓకే గౌరవం, అందరూ బాగుండాలి, అందరూ అదే 4 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. రావే రోజా, లేకపోతే రే ఇలా అలీగా వాడిని ఏదో అన్నాడు బూత్ మాట, ఇది ఎంతో ట్రోల్ అయినాయి. వీలైతే రాజప్రసాద్ నువ్వు చూస్తే నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, వద్దురా ఇంక స్టేజీలు ఎక్కొద్దు, ఐఎమ్ సారీ, వద్దు రాజప్రసాద్ గారు స్టేజీలు ఎక్కొద్దు. ఎందుకు మనకి, ఎవరికి కావాలి? మన ఇంట్లో మన పిల్లలు మన మాట వింటున్నారా? వినలేదు. అందరికీ చెప్తున్నాను నేను. దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మన సీన్ ఎంత తక్కువ మాట్లాడతామో మైక్ ముందు అంత మంచిది. నాలుగుందే దాన్ని ఎంత తక్కువ ఉపయోగం. ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే వినదగింది చెప్పు, గౌరవంతో చెప్పు. అయితే నిన్ను గురించి నువ్వు చెప్పుకో, ఇంకొకరిని కించపరచు. రాజప్రసాద్ ఎందుకంటే తను నాకు బాగా మిత్రుడిగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా పేరు చెప్పి చెప్తున్నాను. రాజప్రసాద్ తప్పుగా అనుకోవద్దే, నేను ఏదో ఇది చేయాలని కాదు, నా స్నేహితుడిగా నీ మీద అంతమంది ట్రోల్ చేసింది చూసి నేను ఫీల్ అయ్యి, పైగా నీకు అమ్మాయి చనిపోయిన ఒక డిప్రెషన్ ఉండొచ్చు, నేను రాలేకపోయాను సార్ కొన్ని కారణాల వల్ల, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఓకే, నాకంటే చిన్నోడు నువ్వు. ఓకే. ఆ కాలంలో 10 మంది 12 మంది ఒకే రూమ్లో ఉండేవాళ్ళు కదా, ఎంత ఉండేదా ఈ రూము? ఒక రూమ్లో 3-2 ఉండేవాళ్ళం. ఓకే. 50 రూపాయలు అద్దె. 3 ఉంటే 100 రూపాయలు షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే. సో హాయిగా పక్కనే డ్రైవర్ వుడ్లాండ్స్ ఉండేది. ఈ విఐపి గ్యాదరింగ్స్ ఉంటాయి అక్కడ, కార్లో వచ్చి తినేవాళ్ళే. మాకు డబ్బులు లేకపోయినా పెట్టేస్తారు, డబ్బులు ఉన్నా పెడతారు, డబ్బులు లేకపోయినా పెట్టేస్తారు. అలా రెగ్యులర్ అక్కడికి వెళ్ళేవాళ్ళం అందరు కలిసి.
అంటే 2 ఇయర్స్ కోర్స్ అది. మేము సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ మొత్తం 3 బ్యాచ్లు బయట వచ్చాయి పెద్దగా. కరెక్ట్ గా మీరు చెన్నైకి వచ్చి 50 ఏళ్ళు అయింది, గోల్డెన్ జూబ్లీ కరెక్ట్ సెలబ్రేషన్స్ అండి. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తు కదా? అవును అవును మీరు అవును ఆ అవును మీ అవును ఊరు వదిలేసి అవును నేను అవును చిత్ర పరిశ్రమకు వెళ్ళాలి అని ప్లీజ్. మద్రాసుకు వచ్చి 50 ఏళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. నిజం మీరు కంగ్రాచులేషన్స్. మీరు నోటితో వింటున్నాను, నాకు నేను లెక్కలు పెట్టుకోలేదు కానీ అంతే కదా, 75 లో వచ్చారు, ఇప్పుడు 2025 లో ఉన్నాం మనం. ఇంత ట్రావెలింగ్. ఇంకా 50 సినిమాలోనే ఉన్నా, ఇంకా ఉన్నారు మీరు, చెన్నైలోనే ఉన్నారు మీరు చెన్నైలో ఉన్నా. 50 ఏళ్ళు. నిజంగా థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మా బాబా, మా అమ్మ నాన్న, నా భార్య, నా పిల్లలు. ఈరోజు మీ దగ్గర ఇది వినడం నాకు ఒకలా చూకింగ్లో ఉంది. కరెక్ట్ గా ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మీరు చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక దమ్ము. సూపర్ 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 సూపర్, ఐ లైక్ దిస్. ఇంటర్వ్యూ తర్వాత నిజంగా అండి. నేను నేను అంతే కదా, ఒక దీనికి 50. నా ఫ్యామిలీ అండి, నా వైఫ్ కారణం. కష్ట సుఖాల్లో తను నాకు బాగా తోడుగా ఉంది, ఇప్పటికీ ఉంది. యా. సో ఐ షుడ్ సే మై సిస్టర్స్, నాకు 2 అక్కలు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా నాకు అన్ని విధాలుగా. ఆ తర్వాత నాకు వచ్చిన బంధువర్గం, మా అల్లుళ్ళు, అక్కలల్లుళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ నన్ను ప్రేమిస్తారు. మా అక్క పిల్లలు అమెరికాలో చాలామంది ఉన్నారు. అందరికీ మామ, చిన్నాన్న, పెదనాన్న అలా ఉండాలి నా ఫ్యాన్స్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇది చూశారనుకోండి, ఫస్ట్ నాకు చేసేది ఏంటంటే 3rd జనరేషన్ నాకు చేస్తారు. ఓకే, మీ ఇది చూస్తే పెదనాన్న సూపర్గా ఉంది, లేకపోతే చిన్నాన్న సూపర్గా ఉంది, మామయ్య ఆ స్టైల్ సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది, మీరు ఇలాగే ఉండండి, మీరు ఇలాగే తిరగండి అని. అది ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే. గుర్తు చేశారండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఈ 50 ఏళ్లలో. ఇక్కడ కూడా బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్, మీరు మామ అని పిలుస్తారా, బాబాయ్ అని పిలుస్తారా, అన్న, తంబి ఏమంటారో, వీళ్ళందరూ కూడా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కదా. ఈ 50 ఏళ్లలో మనసుకి బాగా నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళతో అసలు ఇంకా మాట్లాడొద్దు, జన్మలో వీళ్ళతో యాక్ట్ చెయ్యొద్దు. ఒక భయంకరమైనటువంటి కొన్ని నిజాలు ఉంటాయి, కఠినమైనటువంటి ఒక ఇన్సిడెంట్స్ అనేవి కూడా జరిగి ఉంటాయి. ఈ 50 ఏళ్లను రికలెక్ట్ చేసుకుంటే అలాంటివి ఎన్ని ఉన్నాయి? ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఎంటర్ అయినప్పుడు తమిళ్ ఫీల్డ్లో అందరు సీనియర్స్ అండి. నేను హీరోగా ఉంటాను, మిగతా నా చుట్టూ క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక ఎస్వి రంగారావు, అప్పుడు అట్లా మేజర్ సుందరరాజన్ అని ఉండేవారు, వికే రామస్వామి ఉండేవారు, తంగవేలు ఉండేవారు, సునీలరాజన్, ఎవరు నాగేష్, వీళ్ళందరూ ఎవరు వాళ్ళు ఎంజిఆర్ శివాజీతో యాక్ట్ చేసి ఆ కాలఘట్టంలో వాళ్ళకంటే సీనియర్స్. వాళ్ళతో నేను ఒక్కడే, నాకు అసలు లాంగ్వేజ్ రాదు, అరకొర తమిళ్. నేను ఒక సినిమా యాక్ట్ చేస్తుంటే నాతో వికే రామస్వామి అని, ఆయన చాలా పెద్ద యాక్టర్ అండి, మన రంగారావు గారితో గుమ్మడి గారితో పోల్చుకునే ఒక యాక్టర్లో. కొంచెం ఎక్కడో భయం ఉంటుందిగా వాళ్ళతో, వాళ్ళు రావడమే వాళ్ళు అలా పులుల్లా వస్తారు, ఆ లాంగ్వేజ్ అవి. సో డైరెక్టరు వచ్చాడు, పరిచయం. అంతకుముందు ఒక సినిమా చేస్తున్నా తమిళ్లో, చూశాను తంబి సినిమా అని అన్నాడు. నేను నమస్కారం చేశాను, కూర్చున్నాను, డైలాగ్ చెప్తున్నాం. ఆయన గబక్కని వాడు అసిస్టెంట్ని పిలిచి, సార్కి సిగరెట్ కూడా అన్నాడు. 355 సిగరెట్ ఆయన కాలుస్తున్నారు. అప్పుడు అందరూ 355 అండి. నేను బెదిరిపోయాను, వద్దు సార్ ఏదో తమిళ్లో చెప్పారు. తాగకపోయేవాళ్ళు అప్పటికి అలవాటు అలా ఉంది ఏదో ఒకటి అరని అప్పుడే నేర్చుకున్నాం. ఓకే, ఆ స్టైల్ కోసం నేర్చుకునేది, అది అలవాటు అయిపోద్ది. ఆయన అడిగారు అలవాటు ఉందా లేదా అని, లేదు సార్ ఇప్పావదని, ఇన్నికి ఇప్పావది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయాలి. వాడు ఇచ్చాడు, అది చేతిలో పెట్టుకొని గమనున్నా. ఇది అంటే ఆయనకి సిగరెట్ అన్నాడు. ఇదేందిరా అని నాకు, లేదు సార్ అట నేను బయట పోయి కాల్చుకుంటాను అంటిచ్చాడండి. ఇప్పుడు సొల్లు అంటే ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు చెప్పరా అన్నాడు, ఆయన ఏదో డైలాగ్ చెప్తున్నాడు, నేను ఫ్రీగా కంఫర్ట్ అయ్యేది. ఆయన తర్వాత చెప్పాడండి ఎందుకు నాకు సిగరెట్ ఇచ్చాడు తెలుసా, ఆయన నేను ఒకటైపోవాలంట, నాలో భయం పోవాలి, ఫ్రెండ్స్ అవ్వాలి. ఎంత బాగుందండి, బాగుందా లేదా? అవును. నా తండ్రి వయసు ఆయన వస్తే మొత్తం లేస్తారు యూనిట్లో. ఆయన ఎంత ఒక నటుడిని తీసుకురావడానికి ఆ వాతావరణం ఈరోజు ఉందా చెప్పండి.
మీకు సినిమాలు తెలుసు. సో, అలాంటి సినిమా చూశాను నేను. అలాంటి చాలామంది వ్యక్తులతో చూశా. ఒక సినిమా నేను తమిళ్‌లో నేను 'పడికాదనం' అని ఒకటి చేశానండి. హ్మ్. అది పెద్ద హిట్. సూపర్ హిట్ అది. సూపర్ హిట్ అది. మన 'శివాజీ గణేషన్' గారు, 'రజనీకాంత్', నేను ముగ్గురు బ్రదర్సు. నా క్యారెక్టర్ ఈరోజు నన్ను 'పడికాదనం నిజం' అని పిలుస్తారు ఇక్కడ. హ్మ్. హ్మ్. అది అలా నిలిచిపోయింది. కెరీర్‌లో ఒక్కొక్కరికి మన 'చిరంజీవికి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మనం ఎన్ని సార్లైనా చూస్తాం. హ్మ్. నేను ఇప్పుడొచ్చినా చూస్తా. హ్మ్. ఎన్నో చేశారు గొప్ప సినిమాలు చిరంజీవి. సో, ఆ సినిమా అయిపోయింది. ఏదో ఒక సినిమాకి నన్ను అడిగారు. హ్మ్. అడిగిన తర్వాత అందులో ఇంకొక హీరో ఉన్నాడు. ఓకే. ఒప్పుకున్నాను. ఊటీలో షూటింగ్. ఎక్కడ స్టే చేస్తాం? నేను అవన్నీ కనుక్కుంటానండి. ఆటిల్లో చాలా క్లియర్‌గా ఉంటా. డబ్బులు తర్వాత. ఏదో చెప్పారు ఇక్కడ, ఇక్కడ అని. ఊటీలో అప్పట్లో ఏంటంటే ఫెర్నెస్ ప్యాలెస్ ఉండేది. అదే హీరోస్‌కి బావుంటుందది. హ్మ్. రిచ్‌గా, కాస్ట్‌లీ. అక్కడే సార్ రూమ్‌లు అన్నారు. గుడ్. అప్పుడు సెల్ ఫోన్‌లు అన్నీ లేవు. హ్మ్. ఇంట్లో ట్రైన్ ఎక్కితే అక్కడికెళ్ళి మనం ఫోన్ చేసి చెప్తాం. ఎక్కారా? భోంచేశారా? ఎక్కడున్నారు? అవన్నీ కథలు అవన్నీ లేవు. అవన్నీ ఉండవు. లేవు ఇప్పుడులాగా. సో, నేను, మేకప్ మ్యాను అందరం వెళ్ళి ట్రైన్‌లో ఎక్కడో దిగాం. మేట్టుపాళెం అంటాం. అక్కడి నుంచి ఊటీకి కారు వచ్చిందండి. వెళ్తే నా కారు ఆ హోటల్‌కి వెళ్ళలా. హ్మ్. వేరే హోటల్ దగ్గర ఆగింది. హ్మ్. అక్కడే వెంకటేశ్వర రెడ్డి బైక్‌లో వేసాడు. సరే లోపలికి వెళ్ళాను. కౌంటరు. నేను అడిగిన ఆ హీరో పేరు చెప్పి నాతో కూడా యాక్ట్ చేస్తున్న హీరో, ఆయన ఇక్కడ ఉన్నారా? చూడండి ఎంత క్రిమినల్ మైండ్. హ్మ్. తప్పేముందండి, నా గురించి నేను వాడుకుంటున్నా, అవును. ఇతరులను జడపడానికి కాదు. లేదు సార్, ఆయన ఫెర్నెస్ ప్యాలెస్లో ఉన్నారు. మేకప్ ఎంతో చెప్పాను. మెటీరియల్ సామాన్లు దించొద్దు, ఉండనివ్వు కారులోనే. కారులోనే ఉన్నాను. ఇప్పుడు నేను కోయంబత్తూరు వెళ్ళాలి. అది కంపెనీ బండి. నన్ను పికప్ చేసుకుంది కంపెనీ బండి. నేను ఇప్పుడు నాకు కోయంబత్తూరు వెళ్ళాలి, బండి ఏదైనా అరేంజ్ చేయగలరా అన్న. వాళ్ళకే ఉంది మేనేజర్ కౌంటర్లో. నో ప్రాబ్లం సార్, అరేంజ్ చేస్తాను. సరే వాడు మేనేజర్ సామాన్లు దించమన్నాను. క్యాష్ వాడికి తెలియదుగా, వాడి పాటికి వాడు లొకేషన్కి వెళ్ళిపోతారు. కాసేపట్లో బండి అరేంజ్ చేశారు. నేను కోయంబత్తూరు వచ్చాను. కోయంబత్తూరులో నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఆయన పట్టుకొని, అప్పుడు ఫ్లైట్ లేదు, ఏదో పగల ట్రైనో ఏదో అనుకుంటా, కోయంబత్తూరు నుంచి వేసుకొని నైట్కి ఇంటికి వచ్చి చెన్నైకి. నా వైఫ్ ఏంటి ఇప్పుడు పోయారు, ఇప్పుడే వచ్చారు, నిన్న నైట్కి పోయాను, మరుసటి ఏం చెప్పలా. అండ్ వీళ్ళు తెల్లారుతున్న 100 ఫోన్లు అక్కడి నుంచి. హ్మ్. ఆయన వచ్చారు, ఇంట్లో ఉన్నారు, నిద్రపోతున్నారు, తలుపు తీయలేదు. నేను చెప్పేశా, పొద్దున్న లేకపోద్దున నేను లేచినప్పుడు ఏదైనా మాట్లాడుకుంటాను. తర్వాత ఎప్పుడో లేచిన తర్వాత ఫోన్ వస్తే ఫోన్ తీశాను. సార్ 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 విన్నా సార్. ఏం సార్ వెళ్ళిపోయారు సార్? ఎందుకు సార్? ఏం లేదు, మీ మనిషిని పంపించండి, నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి పంపించేస్తాను. ఎందుకు సార్ వద్దా, ఇంక చెప్పకపోతే వదలరుగా. నేను అడిగిన రోజు, మీరు వచ్చిన రోజు నేను అడిగిన క్లారిటీలు ఇవి, మీరు చెప్పింది ఇది, మీరు చేసింది ఇది. నేను ఆ అవమానంతో కృషించిపోతే అక్కడ యాక్ట్ చేయలేను. హ్మ్. దానికంటే నేను వెళ్ళిపోవడం బెస్ట్. లేదు సార్, మీరు ఇప్పుడు రండి సార్, అదే రూమ్ రెడీ సార్. వద్దుగా వెళ్ళలేదండి. అప్పుడు డిసైడ్ అయిపోయాను, ఈ సినిమాలో తీసుకునే డబ్బుకే వాల్యూ. నేను అప్పట్లో ఏదో నాకు 25 ఏళ్ళు ఉంటుంది అనుకుందాం, నాకంటే ఇంకొకటి ₹1,00,000 తీసుకున్న హీరో ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే మీ రెమ్యునేషన్కే వాల్యూ, మీ మార్కెట్కే వాల్యూ మనిషికి లేదు. అందువల్ల సినిమా వాడనేవాడు నాకు ఎవడు, అందరూ ఫ్రెండ్సే. హ్మ్. నేను ఎప్పుడు నేను ఎత్తున పెట్టుకోను. వాడి టైం వాడికి కలిసి వస్తే ఓకే, వాడు కలిసి రాలేదా పాపం, అంతే. సో ఇప్పుడు వాల్యూ అనుకున్నాం, అదంతా బేస్డ్ ఆన్ మార్కెటింగే కదా. ఇప్పుడు ఇంత డబ్బు పెడుతున్నాము ఈ హీరో మీదనో లేకుంటే ఈ డైరెక్టర్ మీదనో ఇంత పెడుతున్నాము అంటే దానికి ఇంకొక 10 రెట్టింపు మళ్ళీ మనకు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, కలెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చూసుకున్న తర్వాతే కదా ఆ హీరోకి 10 కోట్లు ఇవ్వాలా, 100 కోట్లు ఇవ్వాలా అనేది. ఈవెన్ డైరెక్టర్ కూడా 100 కోట్లు ఇవ్వాలా, 50 కోట్లు ఇవ్వాలా అనేది కూడా దాని మీదే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇంకొకరిని తప్పు పట్టడానికి కూడా ఏం లేదు కదా ఇందులో. నేను దానికి ఏకీభవిస్తున్నా. నేను సినిమా తీసిన అంతే. నేను సినిమాలు తీశాను, ఈ మధ్య కూడా తీసాం, విషయాలను పెట్టి ఒక సినిమా లాఠీ, అది మాదే, మా బ్యానర్ అది. 100% ఐ అగ్రీ. కానీ మీ మార్కెట్ నేను కాదనలే.
ఐ రెస్పెక్ట్ మార్కెట్ హీరోస్, ఐ రెస్పెక్ట్ మార్కెట్ డైరెక్టర్స్, హీరోయిన్స్. మర్యాద. ఇప్పుడు నన్ను పిలుస్తారు, నేను ఒక ఆర్టిస్ట్ని పిలిచాము ఆ సినిమాకి, నేను కొంత ఆర్టిస్ట్ నేను మాడతా, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, నాకు ఉన్న వాళ్ళు, బ్రదర్ ఒక 2 రోజులు వేషం నువ్వు చేసి పెడితే బాగుంటుంది, నువ్వేం తీసుకు, నాకు ఉన్న ర్యాప్ని బట్టి నువ్వేం తీసుకుంటావో మేము మేనేజర్నో ఏమన్నా చెప్పి నీకు పోయి రేట్ చెప్పేది ఏముంది, ఏదో ఒకటి ఇవ్వని వాళ్ళు ఉంటారు, ఇంతని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన పొద్దునే పిలుస్తాం, 7ంటికి వచ్చేయండి అంటాం, సాయంకాలం 6 వరకు ఆయనకి షార్ట్ తీరు కూర్చోబెడతారు. వినండి, ఇప్పుడు ఈ కూర్చోబెట్టండి తప్పలేదు, ఎందుకంటే నేను డైలీ బేసిస్ మాట్లాడా, ఇక్కడ కూడా క్లారిటీ ఇచ్చేస్తాం మీకు. నీకు డైలీ 15,000 అమ్మా కవిత, నీకు ఇష్టం ఉంటే రామ్మా అని అడిగా మీరు వచ్చారు, మేకప్ వేసుకొని క్యారవాన్లోనో చెట్టు కిందనో కూర్చున్నాం. సాయంకాలం 6 వరకు మేము టచ్అప్ చేసుకుంటారు, ఏదో తింటారు, మళ్ళీ టచ్అప్ చేసుకుంటారు, పిలుస్తారు. సాయంకాలం 6ంటికి ఇంకా 5 నిమిషాలు ప్యాకప్ ఉన్నప్పుడు రెడీ రెడీ రెడీ, సరే అది కూడా పర్లేదు, ఒక్క నిమిషం ఏమైనా చెప్పులు వేసుకొని వస్తాను, లేకపోతే అంత టైం కూడా ఇవ్వరు, ఏది మనకే. పైగా మధ్యలో ఎవడో ఒకడు పాత అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే అడుగుంటారు, మీరు పొద్దున వచ్చి కూర్చున్నారు రా, ఒక షాట్ కూడా తీరేదు, ఏందిరా అసలు విషయం ఏందిరా, ఉందా లేదా, మన చెవుల్లో వినపడేటట్టు అంటారండి. డబ్బులు తీసుకోవాలా, కూర్చో మనం. ఎంత చావు దెబ్బండి, మనుషులే కదా మనం. మీ వ్యాపారాన్ని మేమేమి చెడగొట్టలా, నాకు ఇష్టమైన డబ్బులు మీరు ఇచ్చారు, మీరు ఇవ్వగలిగే డబ్బులు నేను తీసుకొని నేను వచ్చాను. మానవత్వం లేదా, మర్యాద లేదా? నువ్వు ఇచ్చుకో, నువ్వు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టుకో, మేము దానికి ఏం కాదు. నువ్వు రోజు కూలిస్తున్నావు, నేను కూర్చుంటా. మనిషిని కూడా మీరు చూడకపోతే ఇది ఏమి ఇండస్ట్రీ అండి? మీ ఇంట్లో పనిపిల్ల ఉందండి, పనిపిల్లని మీరు గౌరవించరా? దాని జీతం ఇస్తున్నాంలే, వసే పొసే, లేకపోతే ఇంకొకటో అనగలమా అండి? అంటే పని చేయగలమా? చేసేవాళ్ళు ఉండొచ్చు, నేను చేయను. అట్లీస్ట్ ఒక్కసారైనా కన్సెంట్ వ్యక్తి వచ్చి మనతో, సారీ మిమ్మల్ని పొద్దునే రమ్మన్నారు, నాకు ప్రోగ్రాంలో తెలియలేదు కొంచెం అని ఒక్క మాట అంటే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? యాజ్ అన్ యాక్టర్గా చెప్తున్నా, ఆ కన్సర్న్ డైరెక్టరు లేదా ప్రొడ్యూసరు ఒక్క మాట అన్నారండి, అంటే నేను ఆ 10,000కో 20,000కో ₹1,00,000కో చూసి ఆనందపడిపోయి వాడు కూర్చోవాలి. అది మరి నేను రైట్ అని నేను ఎప్పుడు చెప్పను, నేను రైట్ అని మీతో ఇప్పుడు చెప్పడం లేదు. నా ఫెయిల్యూర్కి నేను నటుడుగా నేను ఇంకా ఎదుగుండొచ్చేమో, ఖచ్చితంగా ఎదుగుండొచ్చు, నాకు తెలుసు. ఇప్పుడు రెడీ అండి, నేను యాక్ట్ చేస్తే ఈరోజు వెళ్ళగలను. టీవీ సీరియల్లో నన్ను రోజు ఆడగని కంపెనీ ఉండదు, నేను చేయనంటే కోపమో తిమురో ఇష్టం లేక కాదు, ఉన్న అట్మాస్ఫియర్ నాకు నచ్చడం లేదు. అది ఇప్పటికీ పెరిగింది కదా, ఇంకా పెరిగిందంటే 2 things. నాకు లివింగ్ ప్రాబ్లం ఉంటే తప్పదని వెళ్ళేవాడినేమో. సర్వైవల్ లేనప్పుడు కూడా పోలా నేను. 8 నెలలు అద్దె కట్టడం లేని రోజు కూడా పోలా. ఒక ఆఫీస్కి వెళ్ళలా, నాకు అవకాశం ఇవ్వమని అడగల. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇది రైట్ అని నేను చెప్పడం లేదు. నేను నాలో ఉన్న వ్యక్తి అంతే. ఇప్పుడు పిలిచారు, డే అంతా కూర్చోబెట్టారు, కసురుకున్నారు, ప్రాపర్గా చెప్పలేదు, ఒక రకంగా హ్యూమిలియేషన్ అనేది కనిపిస్తుంది. మానవత్వం లేదా, మర్యాద లేదా అనేటువంటి మేము ఈ మాటలు మార్నింగ్ నుంచి కూర్చోబెట్టినందుకే అలా అనిపించినప్పుడు చాలా వరకు ఉమెన్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళకి క్యారవాన్లు కూడా లేని కండిషను, బయట ఎదురు చూడాలి, వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి. దీంతో పాటుగా కాస్టింగ్ కౌచ్ అనేది గతంలో వినిపించినటువంటి మీటూ మూమెంట్ వాడుకుంటారు, వాళ్ళకి కమిట్మెంట్లు ఇవ్వాలి. ఇవన్నిటినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది?
మీరు ఒక విజయబాబు గారి లాగా ఆలోచించారు, మీలో ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి మేల్కొంటున్నారు, ఒక ఆర్టిస్ట్కి ఒక అవమానం జరుగుతోంది అనుకున్నప్పుడు మీ కో ఆర్టిస్ట్లే అక్కడ మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు మరి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎలా ఉంది? మీటూ అనేది నేను కొంచెం అందులో మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. నాకు తెలిసి నా అనుభవంలో ఇది మ్యూచువల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎవరిని ఎవరు బలవంత పెట్టి వాడుకోవడం అనేది జరిగిందని నేను అనుకోలే. నేను అది మీకు ఇష్టం లేకుండా అంటే అది అగైన్ బలాత్కారమే అవుతుంది, అంతే కదా. ఇట్స్ అన్ అండర్స్టాండింగ్. అది వాళ్ళ అవసరాల కోసం. ఇప్పుడు నేనైనా ఉండొచ్చు, తప్పుగా అనుకోండి, ఒక లేడీ ప్రొడ్యూసర్ అనుకుందామండి, ఒక లేడీ డైరెక్టర్ అనుకోండి. నేను కొంచెం ఓపెన్గా చెప్పే రకం. మగ ఆడడానికి కాదు, మనిషి. ఇప్పుడు ఒక లేడీ డైరెక్టరు, ఒక లేడీ ప్రొడ్యూసరు, ఒక లేడీ సంబంధం డిసైడింగ్ అథారిటీ అనుకుందాం, ఆ కాస్టింగ్ కోచ్ విజయబాబు గారు మీరు నాతో ఒక రోజు ఉంటే మీకు ఈ ఛాన్స్ కన్ఫర్మ్ చేస్తుందని అనింది అనుకోండి. ఇప్పుడు చెప్పండి మీకు ఆన్సర్ ఏం చెప్తారు అలాంటప్పుడు మీరు? నా అవసరం అయితే వెళ్తా, నాకు ఇష్టపడితే వెళ్తా, నాకు ఉపయోగపడితే వెళ్తా. వెళ్ళలేనంటే నన్ను రేపు చేయగలదా? చెప్పండి. కాకుంటే చాలా వరకు ఇప్పుడు గతంలో హీరోయిన్స్గా పనిచేసిన వాళ్ళు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేసిన వాళ్ళు, ఆ కాలం నుంచి ఉన్నవాళ్ళు, అంటే మోస్ట్లీ మీ టైంలో మీకు కాంటెంపరీస్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పేది రాత్రుల్లో వచ్చి డోర్లు కొడుతూ ఉంటారు, బలవంతం చేస్తుంటారు, కమిట్మెంట్ ఒప్పుకోకపోతే సినిమాల్లోంచి తీసేస్తారు. ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి కాస్టింగ్ మేనేజర్ దగ్గర నుంచి ఇవన్నీ లేవని నేను అనను, కానీ అగైన్ నువ్వు తలుపు తీకపోతే తలుపు బద్దలు కొట్టి రారు. కాకపోతే నెక్స్ట్ డే సినిమా ఉండదు. నెక్స్ట్ డే నీ క్యారెక్టర్తో ఇది అదే చెప్పాను కదమ్మా, మీచు ఎక్కడ లేదు ఇది. ఈరోజు నువ్వు ఆ రోజు జరిగింది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈరోజు మీడియా ఉందనో, ఈరోజు 4 సోషల్ మీడియాలో నేను కనపడతానో, ఇంకోటో చెప్పడమా? నువ్వు ఆ రోజే చెప్పుండొచ్చు కదా. పెద్దవాళ్ళు చెప్తున్నారు, చిన్న వాళ్ళ సంగతి వదిలేయండి, చిన్నవాళ్ళని వదిలేయండి. పెద్దవాళ్ళు చెప్తున్నారు, నాకు అదే బాధ. అర్జున్ నన్ను ఆ రోజు పిలిచాడు, ఎందుకు? నువ్వు పాపులర్ అవ్వాలని అర్జున్ పేరు తీసుకొస్తే నువ్వు పాపులర్ అవుతావు. ఆ రోజు అర్జున్ నువ్వు చెప్తూ కొట్టుండు అంటే మళ్ళీ మీరు దానికి ఆన్సర్ చెప్తారు. అలా చేసి ఉంటే అంటే మాకు ఛాన్స్ పోయేది. అప్పుడు నీ ఛాన్స్ కోసం నువ్వు ఒప్పుకున్నావు. ఈరోజు నువ్వు రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చొని అవి చెప్తున్నావు. నేను ఇంతసేపు చెప్పిన దాంట్లో సినిమా గురించి అగౌరవంగా నేను ఎక్కడ మాట్లాడలే. సినిమా నాకు ఇష్టం, నటుల మీద గౌరవం ఉంది, ప్రొడ్యూసర్ దేవుళ్ళు. కానీ ఆ సిచ్యువేషన్ నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోవాలి, అంతే. అర్థమైందా? నేను ఎక్కడైనా మీరు ఇప్పుడు ఇంతట్లో మీరు నన్ను తిరిగి క్వశ్చన్ వేయండి, ఉందండి. ఇది ఏ ఇండస్ట్రీ లేదు, ఐటీ రంగంలో లేదా? ఈరోజు తీసుకోండి, ప్రతి దగ్గర ఇలా ఒక ఆడ మగ ఈ ప్రకృతి అండి, ఆకర్షితులు అవుతారు. ఆడవాళ్ళు అవ్వచ్చు. ఒకసారి నేను జయప్రద ఇంటర్వ్యూ చూశాను, ఎప్పుడో వచ్చిందా అని. మీరు ఎందుకంటే హీరోయిన్స్ అంతా పెళ్ళి అయిన వాళ్ళని మీరు పెళ్లి చేసుకుంటున్నారు బాగా చెప్పింది అని అడిగితే ఆమె అనింది, హీరోలందరూ పెళ్ళిళ్ళు చేసుకొని సినిమాలకు వచ్చేస్తున్నారు, మాతో పనిచేసే వాళ్ళందరూ ఎవరు? హీరో, లేకపోతే కెమెరామెనో, ప్రొడ్యూసరో, ఇంకొకరు. మేము ఎవరినో ఒకరి మీద మనసు పెడితే వాడికి పెళ్ళి ఉంటుంది. అవునా కాదా? చాలా రైట్గా ఆన్సర్ ఇచ్చారు. సో అట్లా ఇక్కడ ఏ విధమైన ఆ రోజు చెప్పు, నువ్వు ఆ రోజు చేస్తుంటారు ఉన్నాయి, లేదని నేను అనడం లేదు. ఈరోజు చెప్పకండి, ఎవరైనా ఈరోజు చెప్పగలిగి ఏమన్నాండి పోటండి అబద్ధాలు చెప్పడానికి. మీరున్నారమ్మా ఇక్కడ, మీరు బయట వెళ్ళి విజయబాబు నా చేపట్టుకున్నాడంటే నేను ఏం చేసేది తల్లి? ఏమైనా చేయగలనా? నన్ను బొక్కలు వేస్తారు, తీసుకెళ్ళి వేస్తారా లేదా? ఇదే చట్టాలు. అంత చట్టం, అంత మనకి స్త్రీకి గౌరవం ఉన్న దగ్గర స్త్రీకి ఎక్కడమ్మా గౌరవం లేదు? మనం కూర్చోనేది భూదేవి, నాతో మాట్లాడుతున్నది శ్రీదేవి, నా వైఫ్, నా బిడ్డ, అందరూ దేవులే. శ్రీదేవి ఎవరు? లక్ష్మీదేవి. చదువు దేవి ఎవరు? సరస్వతీదేవి. మళ్ళీ స్త్రీకి కొత్తగా ఏందమ్మా గౌరవం ఇచ్చేది? గౌరవంతో ఉన్నదే స్త్రీ. ఆ స్త్రీ లేకపోతే ఏమీ లేదు ఇక్కడ. ఫస్ట్లో గాడేసే విన్నారా? అది కూడా తెలిసి ఉంటుంది మీకు. ముగ్గురమ్మలు దేవుళ్ళు కూడా
ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి అది ఆడ విగ్రహమా మగ విగ్రహమా అనేది కాన్స్పిరెంట్ ఉంటుంది, అది మీరు వినుంటారు చాలా దగ్గరలో. కాబట్టి ఆడది అంత సామాన్యురాలు కాదు, శక్తి. ఒక 100 మందిలో ఒక ఆడది నడుచుకుంటూ వెళ్ళిపోగలదు, ఏ జంకు బంకు లేకుండా. 100 మంది ఆడపిల్లలు అక్కడ ఉండమని అంటే ఒక మగవాడు అడుగులు తడబడిపోయి చొక్కా ఇట్టు అనుకొని, ప్యాంట్ చొక్కా జోబులు చేతులు పెట్టుకొని, జుట్టు ఇట్టు అనుకొని సిగ్గుపడిపోతాడు. ఇట్స్ అన్ సైకాలజీ, మీరు కావాలంటే చూడండి. ఆడవాళ్ళకి అంత ఈ ఇడుపులో 100 బిందులు నీళ్లు మోసుకురాగలరు. మగాడు మేమనండి కావాలంటే మేము నెత్తిని పెట్టుకోవాల్సిందే, కానీ ఇలా పెట్టుకొని వచ్చేస్తారు. అంత పవర్ఫుల్ అండి. ఒక్క తనుది అంతే, మగోడు ఖాళీ, ఎక్కడ తన్నాలో తంతే. కాబట్టి అవన్నీ అసలు లెక్క చేయకండి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు యువర్ రూమ్మేట్స్, టీమ్మేట్స్, వీళ్ళందరూ సరే, ఫస్ట్ మీరు ఎర్రగా బుర్రగా కనిపించారు, మిమ్మల్ని తీసుకెళ్లారు, సినిమా హీరోని చేసేసారు, ఫస్ట్ అందరికంటే ముందు ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత సడన్గా డ్రాప్. ఆ టైంలో మిగతా మీ రూమ్మేట్స్ ఉన్న వాళ్ళందరి సినిమాలు వచ్చేసాయి, సీనియర్లు అయిపోయారు, సూపర్ డూపర్ హిట్లు అయిపోయాయి, వాళ్ళ స్టార్లు అయిపోయారు. బాబు 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 ఇంకా ఫాలోయింగ్ పెరుగుతూనే వచ్చేసింది. ఒక్కసారి ఆ స్టేజ్కి వెళ్ళి చూస్తే మిమ్మల్ని మళ్ళీ నేను అక్కడికి తీసుకెళ్తే, నేను అసలు సినిమాల్లో వచ్చినప్పుడే నేనేదో పెద్ద యాక్టర్ అయిపోవాలంటారు, నాకు ఆ పిచ్చే లేదు. నన్ను సినిమాని రావడానికి కారణమే దసరా బుల్లోడ్లు సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల. ఆ సాంగ్ మా కాలేజీలో ఒక ఆయన ప్రొఫెసరు లెక్చరర్, ఆయనకి మేకప్ వేయడం పిచ్చి, ఆయనకి ఇంట్రెస్ట్. నన్ను తీసుకెళ్ళి రెడ్డి నువ్వు రారా అని చెప్పి నన్ను కూర్చోబెట్టి ఫ్యాన్సీ డ్రెస్సులు వేస్తాగా, అదొక్కటేనండి నేను స్టేజ్ ఎక్కింది నాకు అనుభవం. నాకు ఆ వాణిశ్రీ లాగే నన్ను, వాణిశ్రీ నాకు భలే ఇష్టం, నాగేశ్వరరావు వాణిశ్రీ కాంబినేషన్ అంటే పిచ్చిగా చూసేవాడిని సినిమాలో. సో నాకు అదే డ్రెస్సు, ఆమె కట్టుకున్న చీర ఏదో అలాంటిది అవి చేసి ఆ కడవ దాని మీద పెట్టి మిమ్మల్ని అమ్మాయిలాగా చేశారా? అమ్మాయిలా చేశాడు. ఆయనకి అది నాకు ఆడవేషం వేయాలని ఆయనకి ఆశ, నేను సరిపోతావు రెడ్డి అని నాకు వేయించాడు. వేయించి ఫ్యాన్సీ డ్రెస్ ఆ స్టేజ్ మీద తిరుగుతాగా, మీరే చూసుంటారు, వేసుంటారు. అట సాంగ్ ఒకటి పెట్టి నన్ను అలా నడిపించి, ఆ నడక్కి 4-5 రోజులు ట్రైనింగ్, ఇలా నడవాలి ఇలా నడవాలి. ఇది ఆ క్లాసులో ఊర్లో పెద్ద పాపులర్ అయిపోయాను, సపోర్ట్లు మోగిపోయినాయి. ఆయన అంత బాగా చేశాడు. అదొక్కటే నాకు అనుభవం. నాకు అసలు ఈ డ్రామాలు ఇవి అసలు లైనే కాదు. యాక్చువల్గా మీరు చెప్పాలంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఎంతవరకు చదివారు? నేనేముందండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చాను. ఎవడో నా ఫ్రెండ్ ఒకడు డ్రామాలు వేసేవాడు, వాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, రెడ్డి నువ్వు వెళ్ళు అని వాడే అన్నీ అరేంజ్ చేసి వాడికి డ్రామాలు పిచ్చి. ఫైనల్గా సెలెక్ట్ అయిపోయా. అప్పుడు దాకా ఇంట్లో చెప్పలా. మాకేందంటే హాయిగా సిటీలో ఉండొచ్చు, చెన్నైలో. మాది ఇక్కడే కాళహస్తి, తిరుపతి, సూళ్ళూరుపేట పక్కనే, బాగా అమ్మాయిలు ఉంటారు సరదాగా. ఏమో పేరుకి ఏదో చదువుకున్నాం కానీ ఒక ముక్క ఇంగ్లీష్ రాదు, చెత్త ఏదారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాధలన్నీ పడ్డాం అనుకోండి. అట్లా వచ్చి చేరిపోయా. బయట రాకముందే ఈయన రాజబాబు ఏమో విజయబాబు చేసేసాడు, తమిళ వాళ్ళు ఏమో ఆఫర్లు ఇచ్చేసారు. మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేనే అనుకుంటా ముందు వచ్చింది, నాకు తెలిసి చిరంజీవి రజనీకాంత్ గుంటూ కూడా ముందు ఎంటర్ అయిపోయింది నేనే, ఇది తెలుగులో. అతను రజనీ తర్వాత బాలచంద్ర సినిమాలో వచ్చాను. నాకు ఈ సినిమాలు లేవు, అయిపోయినాయి, యాక్ట్ చేశాను. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఏం తెలియదు, ఏ మ్యాగజైన్స్ తెలియదు, ఏమీ తెలియదు, ఏం చేయలేదు తెలియదు. ఇంట్లోనే ఉంటున్నా, బయటకు పోవడం లేదు. నాకు ఎప్పుడు కాంటాక్ట్స్ లేవు. ఒకే ఫీల్డ్లో ఉంటూ నేను రజనీ 7 years తర్వాత కలిసాం. 7 years అదే పడికాదాం. రజనీ ఆశ్చర్యపోయాడు, ఎప్పుడు నమ్మ సందిక్కులే అని. సందర్భం రాలేదు, కలుసుకోలేదు అన్న. అంతే, ఇది నేచర్ అంతే. నేనుగా వెళ్ళను, పిలిస్తే చక్కగా మాట్లాడతా, పిలవకపోతే నేను నా బతుకు. డబ్బులు ఉంటే బయట పోవడం. ఇప్పటికీ నాకు నో ఏమంటాం, డెబిట్ కార్డు లేదు, ఏమంటారు మీరు, క్రెడిట్ కార్డు, పేటిఎంలు లేవు. ఇది నిజం నేను చెప్పేది. నాకు కావాల్సింది డబ్బులు నా వైఫ్ దగ్గర తీసుకుంటా. ఒక్కోసారి ప్రాబ్లం అయిపోతుంది, మాళ్ళకి గీళ్ళకి వెళ్ళినప్పుడు డబ్బులు ఒప్పుకోవడం లేదు. షాపులకు పోతే ఇది కట్టండి, ఏదో పంపించండి అంటున్నారు. ఒకసారి వాటర్ బాటిల్ అడిగితే ఇలా అది ఇస్తాను లేని తీసుకొని దాహం వేస్తుంది, నీళ్ళు తాగేసి లేదన్నాను. పక్కన నన్ను చూసి గుర్తుపెట్టి నేను కడతాను లేండి సార్,
500 ఉంది. ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు లేవు. ఏం తెలియండి, ఏటీఎం కార్డు నేర్చుకోలేదు. వెళ్ళారు ఎప్పుడైనా ఏటీఎం? ఏటీఎం తీయడం తెలియదు. ఈ మధ్య ఒక డెబిట్ కార్డు మాత్రం తీసి పెట్టుకున్నా. ఓకే. ఓయమ్మా ఇదేంద్రా ఇది లాక్ అయిపోతాం బయట ఊర్లు పోతే, ఒక డెబిట్ కార్డు మాత్రం పెట్టుకున్నాను. అది అవసరమైతేనే పనిచేస్తాను. ఇది ఎక్కడికన్నా వెళ్ళాం కొంచెం పెద్ద అమౌంట్ ఏదన్నా వేలల్లో, ఈ 100లో గిందల్లో నేను చేయను. నాకు భయం. 100కి 2 సున్నాలా 5 సున్నాలా నా ఎక్కువ కొట్టేస్తే అది అవన్నీ నా వైఫే. నాకు అసలు ఆ మెయింటెనెన్స్ ఏమి తెలియదు. సంపాదించానా తీసుకెళ్ళి ఆవిడ దగ్గర ఇస్తా, ఓకే, లేదంటే కూర్చుంటా. ఓకే. యోగి ఆర్ భోగి? భోగి తర్వాత యోగి. ఓకే. మనిషి భోగిగానే ఉండాలి, అక్కడి నుంచే యోగి అవ్వగలడు. యోగికి ఏం తెలుసండి, గోచిపతి కూర్చోటి పెట్టుకోవడం తప్ప. మనం జీవితం కష్టం సుఖం. యా, మీ కాంటెంపరీస్, మీ రూమ్మేట్స్, మీ వీళ్ళందరూ బ్యాచ్మేట్స్ అందరూ ఐదర్ ఒక సూపర్ స్టార్స్ అయ్యారు, ఆ తర్వాత పొలిటికల్ పార్టీలు పెట్టారు, పద్మభూషణ్లు పద్మవిభూషణ్లు పురస్కారాలు ఇవన్నీ వచ్చాయి. నేషనల్ వైడ్గా చాలా 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 పేరు సంపాదించారు. హూ ఈస్ హూలో వాళ్ళు ఉంటారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు? అంటే నేను ఏదో తప్పుగా అనుకోకపోతే ఒకటేనండి, నేను చెప్పాను కదా ఈ మధ్య ఇంతకుముందే ఎందుకో చెప్పాను, మీరు ఈ మాట అడగకముందే చెప్తారు. నాకు ఈ లైఫ్ స్పాన్లో నాకు గొప్ప వ్యక్తి అనిపించిన ఆయన ఒకడు అబ్దుల్ కలాం. అంతే. ఇంకెవరు ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు అనిపించలే. ఇక మీదట అనిపిస్తారో నాకు తెలియదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవ్వరు కనిపించారు. అవన్నీ అది ఏముందండి, నేను ఏదన్నా సేవ చేశానా? పనిచేశారు, డబ్బులు ఇచ్చారు, నేను ఏదో చేశాను, ఎందుకు నాకు రివార్డులు అనే అది తప్పు. అదే అన్నాను, ఎవరిని నేను విభేదించడం లేదు, విభేదించను కూడా. అవి నాకు అనిపించలేదు. నాకు అనిపించింది ఆయన ఒకడే ప్రెసిడెంట్గా ఉన్నాయండి బాబోయ్. ఇప్పుడు మనం ఆస్కార్ దాకా వెళ్ళాము. గతంలో మనకు ఓన్లీ తమిళ్ మూవీ తెలుగు మూవీ ఇది కాదు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఆస్కార్లు గెలుచుకొని వచ్చాము. మనదంతా ఇప్పుడు ప్రపంచం అంతా తెలుగు మూవీస్ చూస్తోంది. మనం కోట్లు, వందలు, వేల కోట్లు ఇక్కడ దాటి విస్తరించాము. సో మొత్తం గతంలో బాలీవుడ్ అనుకునేవాళ్ళు కాదు, బాలీవుడ్ అంటే తెలుగు మూవీస్ కూడా బాలీవుడ్కి వెళ్తున్నాయి. మన దగ్గర యాక్ట్ చేయాలి అనేటువంటి ఉత్సాహం చూపిస్తున్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. విస్తరించాము, ఫ్లరిష్ అవుతోంది బాగా కదా? అవునండి, అయింది ఇంకా అవుతుంది ఏంటంట. ఐఎమ్ పేయింగ్ మనీ 200-250, ఐఎమ్ గోయింగ్ వాచింగ్ ద మూవీ. నేను చూసి అక్కడ ఆడేవాళ్ళు పాడేవాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. వాడిని ఎందుకు, నేను ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నా, నా ఫ్యాన్ నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను చూస్తాను. వాడు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, నేను డబ్బులు ఇచ్చి చూస్తున్నాను. ఇందులో ఎవరిని పోయి ఆస్కార్కి వెళ్తే ఏంటంటే చింతకాయ. ఆస్కార్కి వెళ్ళిన తర్వాత ఇట్ ఈజ్ నువ్వు ఏంటి అసలు పబ్లిక్కో లేకపోతే ఒక కామన్ మ్యాన్కో ఇది ఏ విధంగా మనం చప్పట్లు కొట్టుకొని మనం పొగుడుకొని మనం పార్టీలు చేసుకొని ఈవెంట్లు పెట్టుకొని మనం సంబరాలు కొట్టుకుంటుంటాం. మనకి ఇప్పుడు ఛానళ్ళు ప్లాట్ఫామ్లు పెరిగిపోయాయి. మీరు ఒక ఎన్టీ రామారావు కంటే గొప్ప నటు ఇంతకుముందే చెప్పాను. సినిమా ఉన్నంత వరకు ఎన్టీ రామారావుని మర్చిపోలేం, ఒక నాగేశ్వరరావుని మర్చిపోలేం, అక్కడి నుంచి తీసుకున్న ఎసెన్స్లే మనం ఒక ఎస్వి రంగారావుని మర్చిపోలేం. ఆ రోజుల్లో ఆస్కార్ ఉండిందా, ఆస్కార్కి వెళ్ళే ప్లాట్ఫామ్స్ ఉన్నాయా, అవన్నీ లేవు. ఇప్పుడు పెరుగుతూ వచ్చింది, దాంతో వస్తున్నాం. నాకు తెలిసి రేడియో చూశాను, రేడియో నుంచి ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం, అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం. అలా పెరుగుతూ వచ్చిన దాంట్లో ఇది ఒక పెరుగుదల తప్పితే ఇది ఏమి ఎవడి గొప్పతనం అని వాళ్ళని మీరు నన్ను మెచ్చేసుకోండి విజయబాబు గారు అంటే నేను డెఫినెట్లీ అంతవరకే. కానీ నాకేమి ఇదేమి ఎప్పుడు నాకు ఒక భ్రమ వాహు అనేది లేదు. నేను మంచి విమర్శకుని. సినిమా చూస్తే నేను నా ఫ్రెండ్స్ చాట్ చేసుకుంటాం, బాధపడతాను. మన తగ్గు సినిమా చూసి నేను కమల్ హాసన్ పెద్ద ఫ్యాను. ఎందుకంటే నటన ఆయన దగ్గర చాలా గొప్ప నటన, దానికి మనం గౌరవం ఇవ్వాలి ఆయన టాలెంట్కి. అందుకని ఫస్ట్ వెళ్ళిపోతా, చూసి బాధపడిపోయా. ఎందుకు ఇట్లాంటి సినిమా కమల్ హాసన్ ఆయన ఎందుకు ఆలోచించలేదు, ఇంత చెత్త సినిమా. అప్పటికి కాంప్రమైజ్ అవుతున్నా, బాగుందని అనుకుందామంటే కూడా నా వల్ల కావడంలే.
బయట వచ్చి సాయంకాలానికి రివ్యూస్ చూస్తే సచ్ ఎ బ్యాడ్ రివ్యూస్. ఫీల్ అయ్యా, అంత అభిమానం ఉంది నాకు సినిమా అంటే. ఆ మధ్య ఒక సినిమా చూశాను, చిరంజీవిని రవితేజ యాక్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య ఎంత బాగా చేశాడండి చిరంజీవి. ఆ క్యారెక్టర్ని తను మలుచుకున్నాడు. ఎందుకంటే రవితేజ కంటే చిరంజీవి స్టారు, కానీ తగ్గి నటించాలి. ఆ తగ్గి నటించడం, తమ్ముడు వాల్ పోస్టర్ ఏదో చూస్తే ఇల్లు తుడుచుకోవడం, ముద్దులు పెట్టుకోవడం. నాకు నిజంగా చిరంజీవి పర్సనల్ నెంబర్ లేదు, ఉండుంటే డైరెక్ట్ కొట్టుంటా థియేటర్. అరే రూమ్మేట్స్, ఆ తర్వాత ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్. నేను వాటికి ఎడ్డనండి. అదే తీసుకోవడం పెద్ద విషయమా కాదు. ఎందుకు నాకు ఎప్పుడైనా చిరంజీవి నాకు చేస్తే సంతోషపడతారు. ఏ రెడ్డి ఎలా ఉన్నావునో, విజయబాబు ఎలా ఉన్నాను ఫోన్ చేశాడు అనుకోండి, దట్ ఐ విల్ ఎక్స్పెక్ట్. నేను వెళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఎవరి నెంబర్స్ లేవా మీ దగ్గర? నేను అదే అడుగుదాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎవ్వరి పర్సనల్ నెంబర్స్ లేవు. నేను నాకు ఎందుకు అని నేను అనుకుంటా ఫస్ట్. ఇప్పుడు 80s రీయూనియన్, 90s రీయూనియన్లు. నన్ను భాను ఎన్నోసార్లు పిలిచాడు. భానుచంద్ర నెంబర్ ఉంది, ఎందుకంటే మేము కలిసి ఈ మధ్య పని చేసాం. అప్పుడప్పుడు కలుస్తాం, ఇక్కడ ఉంటాం కాబట్టి. ఆంధ్ర క్లబ్కి నేను వెళ్ళినప్పుడు ఒకసారి భాను ఇట్లా ఏదన్నా ఉంటే అట్టేటప్పుడు నేను తీసుకోవాలనుకోను. నేను ఎదురు చూసేది చిరంజీవి నాకు చేయాలనుకుంటా. గుర్తున్నారా మీరు వాళ్ళందరికీ? డెఫినెట్గా గుర్తుంటా. నేను మర్చిపోయే వ్యక్తినే కాదు. అవునా? అంటే ఎట్లా నేను అంటే నేను అనేది డిటాచ్ అయిపోతారు ఇన్నేళ్ళు. మనం 50 ఏళ్ల కింద అవను అనుకునే క్యారెక్టర్ నేను. 50 ఏళ్ల కింద గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవ్వాలి. నేను 50 ఏళ్ళ ముందు చెప్పలేను, కానీ ఇప్పుడు మేము 2019లో తమిళ ఇండస్ట్రీ అంతా మలేషియా వెళ్ళాం. మా అబ్బాయి దాన్ని మొత్తం ఆర్గనైజ్ చేసింది. నా కొడుకు రమణ అంటారు తమిళ్లో, తెలుగు శ్రీనాథ్ వచ్చాడు. ఆడు చాలా యాక్టివ్ అండి ఇక్కడ, ప్రొడ్యూసర్ కూడా. నడిగర్ సంఘం తరఫున హీ ఓన్లీ డన్ టోటల్. అతను ఇంకొక అతను నందా అని ఉన్నాడు. అఫ్ కోర్స్ నడిగర్ సంఘం టీం ఉంది. ఒకే ఫ్లైట్ వెళ్తున్నాం, చార్టర్డ్ ఫ్లైట్. రజనీ ఉన్నాడు. ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, జనవరి 4th. మావాడి తిను జీవా అని ఒక యాక్టర్ ఉన్నాడు, ఇద్దరిది. సో వాళ్ళు సెలబ్రేషన్ వచ్చి ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో చేస్తున్నారు కేక్ కటింగ్. రజనీకి అప్పటి వరకు తెలియదు విజయబాబు కొడుకు రమణ అని. నమ్ముతారా మీరు? నన్ను ఎంతమంది అడిగారు, రమణ తమిళ్లో యాక్ట్ చేసినప్పుడు ఒక్కసారి రజనీతో ఫోటో తీయించు వాల్ పోస్ట్లో. అటైతే మావిడికి ఛాన్స్ అవుద్దు. నేను ఎందుకు వెళ్ళాలి? రజనీ ఫోటో వేసి సినిమా ఆడేస్తుందా? రజనీ ఒప్పుకోడు. రజనీ చాలా అతను రజనీ ఫోటో వేస్తే సినిమా ఆడుద్దామా? సినిమా బాగుంటే సినిమా ఆడుతుంది. అలాంటి వ్యక్తి నేను. మలేషియాలో ఫ్లైట్లో అందరు వెళ్ళి రజనీకి షేకండ్లు ఇస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు నన్ను. రజనీ అలా లేచి నడిచొస్తే నేను శరత్ బాబు చనిపోయాడు. శరత్, నేను, నా పక్కన శరత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మేము డ్రామాలు వేసేవాళ్ళం. నాకంటే పెద్దోడు కొంచెం. ఇలా టవల్ వేసుకుని పడుకున్నాను. మా వాడు నా వైఫ్ని అడిగాడు. నా వైఫ్ వచ్చింది ఫంక్షన్కి, అది ఒకటే తను వచ్చింది మాతో. ఏంది మా డాడీ రజనీ వస్తే కూడా పలకరించడు. నాకేంటి ఆ సీట్లోంచి లేచి అట్లా చేయొచ్చి రజనీ ఎందుకు పాపం ఆయన ఇబ్బంది పెట్టేది. అయిపోయిందా? మలేషియా వెళ్ళాం. నెక్స్ట్ డే మేము ఆర్టిస్టులు అందరూ ఏదో గెట్ టుగెదర్ డిన్నర్. రజనీకి సపరేట్ టేబుల్, అక్కడ కూడా సెక్యూరిటీ. రజనీకి ఏంది ఆర్టిస్టులతో ఉన్నప్పుడు. నా వైఫ్ నేను భోజనం చేస్తున్నాం, అందరూ ఉన్నాం టేబుల్లో. తమిళ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు. శరత్ కూడా ఉన్నాడు అనుకుంటా. నా వైఫ్ ఒక మాట అడిగింది, నిజంగా చెప్పండి అసలు మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివారా? రజనీ మీతో ఉన్నాడు? వీళ్ళందరూ ఫ్రెండ్సేనా అని. ఏం మాట్లాడలేదండి. తింటున్నోడిని ఏదో తుడుచుకొని లేచి వెళ్ళిపోయారు. లేచి వెళ్ళిపోతే నేరుగా రజనీ టేబుల్కి వెళ్ళారు. ఇద్దరే ఉన్నారు. మిగతా టేబుల్ అందరూ 4-5, ఇద్దరే, ఆయన వైఫ్. రజనీ నేను వస్తాను చూసేసాడు, తెలుస్తుంది కదా. ఇలా తిరిగాడు. నేను వెళ్ళిపోయి రజనీని పట్టుకున్నా, ఫోటో చూపిస్తాను మీకు. ఆయన స్టైల్ అంతే. ఏది ఎన్నేళ్ల తర్వాత కలుస్తున్నానో నాకే గుర్తులే. చేయబట్టుకున్నాను, ఆయన చిన్న పట్టుకున్నాడు. రజనీ వీక్ అయ్యాడు కదా, ఇంకా 4 ఏళ్ళకు ముందు. అలా ఉంది రజనీ చెయ్యి. ఒక్కసారి నాకు జోల్ట్ అయింది, తనకి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వీక్ అయ్యాలే ఆయన తమిళ్లో అడిగాడు. నా వీక్ అయిపోయాను కదా, అది ఇది అన్నాడు. నీకేంటి అన్నాను నేను. ఆయన వైఫ్ తెలియలే ఏదో ఆ వైఫ్తో. ఆమె నమస్కారం, ఆమె సార్ ఎందుకు తెలియదు.
అందరూ స్టన్. అంతే. అప్పుడు అడుగుతున్నాడు రజనీ నన్ను, ఏ రమణ పైన ஆமா சமத்தா இருக்கான், ఇవాళ నిల్లమైంది தெரியுமா, ఇది నాకు కావాలి. కాబట్టి చిరంజీవి మాడితే చెప్పండి, విజయ్ మిమ్మల్ని ఫోన్ చేయమన్నాడు సార్ అని చెప్పి చెప్పండి, నా నెంబర్ ఇస్తాను. చిరంజీవి నైస్ మ్యాన్ అండి. మీ ఆవిడకు వచ్చిన డౌటే మామూలుగా అందరికీ వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత అసలే నేను వాళ్ళతో టచ్ లో లేను, ఏ పార్టీలకి వెళ్ళను, రీయూనియన్లకి వెళ్ళను, అసలు నెంబర్స్ కూడా లేవు అనుకున్నప్పుడు ఉన్నారా, ఫేడ్ అవుట్ అయిపోయారా వాళ్ళ మదిలో? అలా నాకు సినిమా ఇండస్ట్రీలో జరిగింది. చాలా మంది ఎక్కడ బాను కనపడనే లేదు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయనుకోండి, అప్పట్లో ల్యాండ్ లైన్లు ఉన్నప్పుడు అప్పుడు ఏదో ఇప్పుడన్నా డైరీలు గీరీలు మరి చాలా వచ్చాయి, పట్టుకోవాలంటే నిమిషంలో పట్టేసుకోవచ్చు ఎవరినైనా అనే ఉంది కాన్సెప్ట్. అదే అది అది నేచర్ అండి. ఇది ఏది ఇంకోటి కాదు ఏదో జరిగిపోయింది. తినడానికి ఉండడానికి ఏదో నేను సంపాదించుకునేది. నేను అంటే భగవంతుడి, మా నాన్న ఇచ్చిపోయింది ఏం కాదు. ఆయన వ్యవసాయదారులు ఉండింది, మంచి రెడ్డి ఆయన. మా అక్కల్ని అందరినీ సాగనంపడానికి ఆయన స్తోమత సరిపోయి ఉంటుంది. సో వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు, ఆ తర్వాత ఇద్దరు అయిపోయారు. ఏదో నా స్ట్రగుల్తో నేను ఈరోజు కంఫర్టబుల్గా ఉన్నాను. ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేను రేపు మీరు కావాలంటే మీతో వస్తా, నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్తాను. నన్ను ఎవరు ఆపరనే ధైర్యం నాకుంది. చిరంజీవి ఇంట్లో ఉంటే నేరుగా వెళ్ళి, అయ్యా చెన్నై నుంచి విజయబాబు నాయన ఒక ఆయన వస్తున్నాడని సెక్యూరిటీతో చెప్పరా అంటే చెప్తే చిరంజీవి లేసి వచ్చి నన్ను తీసుకెళ్తాడు. ఇది రాసిస్తాము. ఆ కాన్ఫిడెన్స్, అతని మీద నమ్మకం. ఇంకోటి అంటే నేను గొప్ప అని చెప్పుకోవడం లేదు, చిరంజీవి కూడా అలాంటి వ్యక్తి అనేది నా అభిప్రాయం. అంటే మర్చిపోలేదు. ఎస్. ఇప్పుడు శ్రీనాథ్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఎలా అయితే తెలుగు నుంచి వచ్చి తమిళ సినిమాలు చేసినవి చాలా తక్కువ సినిమాలే, కాకుండా సెటిల్ అయిందంతా ఇక్కడ తమిళ్లో సెటిల్ అయిపోయి ఇక్కడే ప్రొడ్యూసింగ్ చేస్తూ, ఇక్కడే నడిగర్ సంఘం అంటూ హైదరాబాద్. నన్ను శరత్ కూడా అప్పట్లో చెప్పాడు, బాబు వచ్చి చేంజ్ నాకు వద్దు శరత్, నేను అడ్జస్ట్ అవ్వలేనేమో, వదిలేసి అన్న. సో మీతో పాటు మీ అబ్బాయి కూడా ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇంకా వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తెలుగులో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, తెలుగులో చేయట్లేదు, ఓన్లీ తమిళ్లోనే ప్రొడ్యూస్. అక్కడండి ఈ రోజు సినిమా మారిపోయిందండి. ఇప్పుడు నాకు సినిమా అనుభవం ఉందిగా, నేను ఎంత ఏమన్నా కాబట్టి సినిమాలు తీశాను. ఇప్పుడు తీసాము 2-3 ఏళ్లకు ముందు. సినిమాల్లో ఈరోజు ఏంటంటే చిన్న సినిమాలకి లైఫ్ లేదండి. మీరే పెద్ద సినిమాలు తీయొచ్చు కదా. పెద్ద సినిమాలు తీస్తే 1కి 4 తీయాలి. ఇప్పుడు ఒక పెద్ద సినిమా తీశాను 100 కోట్లు పెట్టి, ఏదైనా ఇంకోటి లైకా లాంటి వాళ్ళు, సన్ పిక్చర్స్ లాంటి వాళ్ళు, ఇప్పుడు తెలుగులో తీసుకుంటే అల్లు అరవింద్ అలాంటి బ్యానర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ పుల్ ఉంది, పెద్ద హీరోస్ డేట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మనం పోటీ పడి దిగి అంత స్ట్రెయిన్ తీసుకోవాలా అవసరం లేదనేది డిసైడ్ అయ్యాను. రెండోది, మా అబ్బాయికి కూడా ఏం చెప్పాడు, నన్ను ప్రమోట్ చేయడానికి మీరు సినిమా ఎప్పుడూ తీయకూడదు డాడీ. అక్కడ ఆర్డర్ వేసాడు నాకు. ఒకసారి ట్రై చేశా, మంచి సబ్జెక్ట్ ఏదో నాకు అనిపించి, ఒక 5 కోట్లు రా తమిళ సినిమా తీద్దాం అంటే ఒప్పుకోలే, వద్దు, బాగాలేదు ఇండస్ట్రీ, ఏ ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు అండి. ఇది నిజమండి. మేబీ ఫ్యూ వాళ్ళు కూడా లోపలికి వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు కాబట్టి ఒక యావరేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. కానీ ఎవర్రా హ్యాపీగా ఉన్నారంటే హీరోస్ హ్యాపీగా ఉన్నారు, నటులు. నేను కూడా కావచ్చు, నేను నటుడే, నాకేముంది పోతే సాయంకాలానికో డబ్బులు ఇస్తారు. మేమంతా చాలా పుణ్యం చేసాం. ఎవరు దేవేంద్రుడి దగ్గర ఉంటారే సభలో, రంభా ఊరసి, మేనక, అప్సరసులు, లేకపోతే మగవాళ్ళకి ఏం పేర్లు నాకు తెలియవు. అలా మేము అలాగా మేము ఇప్పుడు గంధర్వులం. మేము భూలోకంలో మాకు ఆ ప్రాప్తం దేవుడు ఇచ్చాడు. అంతా అని కాదు, ఈ దేవేంద్ర లోకంలో కూడా సిపాయిల్లాగా పట్టుకొని నిలబడి ఉంటారు సెట్లో, మనం చూస్తాం. అట్లా జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, దేవేంద్రుడు కావచ్చు. సో అట్లా తట్టలు పట్టుకునే, పళ్ళాలు పట్టుకునే పరిచారికలు కావచ్చు, నాట్యం చేసి నాట్యమండలు రంభా ఊరసి మేనక కావచ్చు.
అలాంటి ఒక సినిమా ఇండస్ట్రీలో మేము ఉన్నందుకు, ఇంతకాలం కొనసాగినందుకు నిజంగా సినిమాకి అది భగవంతుడు ఇచ్చిన ప్రాప్తంగానే అనుకుంటాను. ఇప్పుడు అన్ని వేల కోట్లు, అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీయొచ్చు అంటే మీ దగ్గర ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు సినిమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియాలో హాఫ్ మీవే అని అంటారు కాదా? ఇప్పుడు చక్కగా చెన్నై బీచ్ లో పెట్టుకున్నారు మీరు, ఇంత పెద్ద ఒక లావిష్ గా పెట్టుకొని ఈ అపార్ట్మెంట్ అంతా కట్టించింది మీరే. ఇన్ని పెట్టుకొని ఆగ డబ్బులు లేవు, ఎందుకు నేను ఖర్చు పెట్టాలి అంటారు, ఎందుకు? డబ్బుకి అంతం లేదు. డబ్బు అనేది ఒక లిమిట్కి ఉంటే చాలు మనిషికి. అదే నా నేచర్. అంతే ఉంది నా దగ్గర, అంతే ఉన్నాయి నా దగ్గర. మీరు అన్నట్లు వందల వేల కోట్లు ఏమి కాదు. 2 థింగ్స్ అండి. ఇప్పుడు హాయిగా బతికిపోదాం అనుకునేది ఒకటి ఉంటుంది, చాలు అనుకునేది ఒకటి ఉంటుంది. సోహన్ బాబు తీశారా? సోహన్ బాబు కంటే అందగాడు లేడు, సోహన్ బాబు కంటే హీరో ఉంటాడు, అవి చాలా అనుకుందాం. ఆయన ఏ రోజున సినిమా తీసాడా? తీలేదే. అలాంటి అనుకోండి నేను కూడా. కాకపోతే మీ అబ్బాయి ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి వచ్చే డౌట్ ఇది. చేస్తున్నాడు. ఆ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతను పడ్డ కష్టం ఆ 1.5 year నేను కళ్ళారా చూశాను. నరకం. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నరకం. ఎందుకురా నీకు? నేనే తీయమనింది ఇంతకు. వాడికి ఇష్టం లేదు సినిమా తీయడం. విషయాలు ఏంటంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్. తీరా 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 వీడు ఉన్నాడు మా అబ్బాయి అని, నందా అని ఇంకొక యాక్టర్ ఉన్నాడు. మంచి సబ్జెక్ట్ అని ఆ సబ్జెక్ట్ నాకు వినిపించి తీయమంటే తీయడం లేదు వీళ్ళు. నాకు ఫోన్ చేసి విషయాలు తీయమన్నాడు. నేను సరేరా ఎంత ఫ్రెండ్ కదా చెప్తున్నాడు. అప్పుడు మనకు ఒక లెక్కలు ఉంటాయిగా, వీడి జీవితం ఎంత, బిజినెస్ ఏదో క్యాలిక్యులేట్ చేసాము. విషయాలు కూడా ఏమన్నా అంటే నాకు రెమ్యునేషన్ అక్కర్లేదు, ముగ్గురం పార్ట్నర్స్లా తీద్దాము, సినిమా అయిన తర్వాత విల్ సీ ద వాట్ ఈస్ అని అట్లా అనుకొని దిగాం. దిగితే అప్పుడు కూడా వద్దన్న విషయాలు నాకు ఫోన్ చేస్తే తీమనండి అంకుల్. అప్పుడే ఆ నందాకి కూతురు పుట్టింది లేట్గా, ఆ హీరోకి. అమ్మాయి పేరుతో బ్యానర్ పెడదాం, అది పెడదాం ఏవో అనుకున్నారు. నేను తర్వాత ఐ డిసైడెడ్, నేనే స్టార్టింగ్ కొంత అమౌంట్ కూడా ఇచ్చాం. సరే మనం ఉండాలిగా, వెంటనే ఎవడు రాడు కదా ఫైనాన్షియల్. సో ఇచ్చాం, టేకప్ అయింది. ఆ టేకప్ అయిన తర్వాత మేము పడ్డ బాధలు చెప్పుకోకూడదు. అవి కొన్ని ఎవరినైనా హర్ట్ చేయొచ్చు. ఏ ఆ బాధలని మీరు అడిగినా నేను చెప్పలేను. అస్సలు రెండండి, డబ్బులు పోయేది ఒకటి, బ్యానర్ పడిపోతుంది. సినిమాలో ప్రాబ్లం ఏంటంటే బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మీరు చెప్పిన టైంకి రిలీజ్ చేయాలి, ఆర్టిస్ట్ అందరికి పే చేయాలి, తీసుకున్న వాడికి వడ్డీతో కట్టాలి. వీడే నిలబడగలడు సినిమాలో. ఈరోజు రాణా ప్రొడక్షన్స్ అంటే రమణ ఏ హీరోకైనా వెళ్ళి కథ చెప్పనగలడు, ఏ హీరోకి డేట్ అయినా అడగలడు, ఏ ఫైనాన్షియర్ అయినా డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే ఈ మెయింటైన్ దట్. అది మేము మెయింటైన్ చేయడానికి మేము పడ్డ కష్టం. ఇప్పుడు ప్రొడ్యూసర్లుగా మీరే నరకాన్ని ఇలా చూసారా? ఓవరాల్ గా కష్టం అండి. ప్రతి ప్రొడ్యూసర్ కి ఇదే ఉందా? ప్రతి ఒక్కడికి ఇదే కష్టం. మేము ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ అలా లేరు. మేము హీరోలుగా చేసినప్పుడు ప్రొడ్యూసర్లు వస్తే మేము లేచి నిచ్చిన వాళ్ళం. తమిళ్లో మొదలాలి అని పిలిచేవాళ్ళం. తెలుగులో ఏమంటాం, మొదలాలి అంటే మనకి ఫుడ్ పెట్టేవాడు, అన్నదాత. ఈరోజు ఉందా? నిజం చెప్పండి. ఇస్తున్నారు కదా, వందల కోట్లు ఇస్తున్నారు కదా, కావలసినవన్నీ సమకూరుస్తున్నారు కదా, వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి కదా. నేను అక్కడ మీ పాయింటే నేను చెప్తున్నా. ఆ రోజు ప్రొడ్యూసర్ మాకు డిసైడ్ చేసేవాడు, మా రెమ్యునేషన్ ఇంత, వ్యాపారం ఇంత, డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది ముందే వేసుకునేవాళ్ళు అండి. ఈ ప్రాజెక్ట్ ఇంత అవుతుంది, నా 10 లక్షలు అవుతుంది, మనం ఎంత కమ్మగలం, ఓ 2 లక్షలు ప్రాఫిట్ 6 నెలల్లో తీసాం, ఓ 12 లక్షలకు అమ్ముదాం, ఇంతే. కొన్నవాడికి ఎంత వస్తుంది, వాడికి ఎంత వస్తుంది, ఒకవేళ తగ్గితే ఆ 2 బాగుంది. అందుకని పూజ వేసిన రోజే ఆ కొన్న డిస్ట్రిబ్యూటరు ఈ ఎల్లో పై పెట్టామంటాం సంకల్పం పెట్టుకొని ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చేవాడు. ఇట్లా 10 ఏరియాల నుంచి 50,000 వస్తే సినిమా అయిపోయేది. అంత హెల్తీగా ఉండిందండి. స్పాయిల్ చేసింది ఎవరు ఇప్పుడు మరి? మనము అంటే ప్రొడ్యూసర్సే. నేనేమో హీరోలు అంటాలే. నేనెందుకు తగ్గుతానండి? మీరు నా దగ్గరకు వచ్చారు, నేను 100 అడుగుతా, 50 అడుగుతా, 10 అడుగుతా, నా ఇష్టం. ఎవరు చేశారు? ప్రొడ్యూసర్స్ చేశారు.
ఎందుకని? దే ఆర్ ప్లేయింగ్ విత్ అదర్స్ మనీ. ఆ రోజులు అలా కాదు. నేను అందరిని అనడంలే, మళ్ళీ మీరు ఎక్కడ ఒక పెట్టుకుని అందరు ప్రొడ్యూసర్స్ కాదు. ఎందుకు ఇండస్ట్రీ స్పాయిల్ అయిపోయింది? ఏమి అంటే రకరకాల డబ్బు లోపలికి వస్తుంది. వేరే 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 విధంగా సంపాదించిన డబ్బులు వేరే రూట్ల నుంచి సినిమాల్లోకి రావడం. ఎక్కడ థియేటర్స్ ఓనర్ ప్రాఫిట్గా ఉన్నారండి? ఇప్పుడు థియేటర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? అన్నీ మాల్స్. ఆ రోజు ABC అని ఉండేది. ఏ సెంటర్లో ఆడదు సినిమా, మల్టీప్లెక్స్ బీసీలో ఆడతాయండి. రిలీజ్ అప్పుడే చెప్పేసేవాళ్ళు, ఇది B సెంటర్ సినిమా, C సెంటర్ సినిమా అని. ఇప్పుడు 3 రోజు లేదు. కాబట్టి ఇదే నేను ఎవ్వరు ఇక్కడ ఏంది, నేను ఇస్తున్నాను కాబట్టి మీరు తీసుకుంటున్నారు, నేను ఇవ్వకపోతే రాంగ్ డబ్బులు పెట్టేవాడే. నువ్వెందుకురా చేతులు కట్టుకుని నిలబడుతున్నావు? ప్రొడ్యూసర్ సెట్కి రావద్దని హీరోలు ఉన్నారు, నేను విన్నా. ఎందుకు ఆయన వస్తున్నారు రోజు వేస్ట్గా? ఇంట్లో ఉండమనండి. మాకు లేవు ఆ ధైర్యాలు. అలా లేదండి. నన్ను ఎవడన్నా అంటే తరిమేస్తా ఆ హీరోని. నేను సినిమా తీసి నాకు అలాంటిది జరిగితే వాడిని సెట్లోంచి బయట పోమంటా అంట. నేను ఎంత డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళప్పుడు నేను సినిమా తీయాలా తీయకూడదు? ఇప్పుడు చెప్పండి, నేను తీయకూడదు. నన్ను నేను అర్థం చేసుకున్నా. నాకు 9ంటికి స్టార్ట్ అంటూ 9ంటికి తీయాలి. రామానాయుడు గారు తీసేవాళ్ళు. నేను తీయగలను సినిమా? నేను తీస్తే గొడవే. 2వ రోజు హీరో రాడు, సినిమా ఆగిపోద్ది. ఎందుకు తీయదు? ఈ లైఫ్ అయితే బాగుంది, హాయిగా ఉందిగా. నన్ను అడిగేవాళ్ళు లేడు. నా సెల్ ఎప్పుడు ఆన్ చేయాలో చేస్తాను, లేదంటే చేయను. నో కాలింగ్ బెల్, నో పర్సనల్ డ్రైవర్. నాకు అవసరమైతే కాల్ డ్రైవర్. ఎందుకు అడిగి తెలియాలి నా సీక్రెట్లు? వీకెండ్, ఈరోజు మనం సండే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఇది ఫిక్స్ అయిపోయా. మీరు వీకెండ్ ఫామ్ హౌస్ లాగా, వీకెండ్ బీచ్ రిసార్ట్ లాగా మీరు అనుకున్నటువంటి స్టైల్లో లైఫ్ స్టైల్ని గడుపుతూ ఉన్నారు. అంతే. భార్య దగ్గర ఇంటికి వెళ్ళాలా, భార్యతో గడపాలా, వెళ్తా ఇంటికి వెళ్తా. లేదా తను ఇక్కడికి రావాలన్నా ఇక్కడికి వస్తుంది, పిల్లలు రావాలన్నా వస్తారు. ఎవరైనా అపాయింట్మెంట్. ప్రేయర్ పర్మిషన్ ఉంటే తప్ప. ఓకే. ఇదే దయచేసి అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఏవి గొప్పలు కాదు, సింపుల్ జీవితాన్ని ఎలా బ్రతకొచ్చు అని నేర్పుతున్నా. సో ఇప్పుడు మీ ఎంటైర్ లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఇంట్లో దేవుడి ఫోటోలు ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయో అంతకు మించి 2 ర్యాక్స్ నిండా ఫుట్వేర్లు కనిపిస్తున్నాయి. ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఓన్లీ స్కార్ఫ్ల గురించి చెప్పారు, కానీ అంతకు మించినటువంటి వెరైటీస్ అన్నీ మామూలుగా కాదు, సింగిల్ నెంబర్లో డబుల్ డిజిట్లో ఉన్నట్టుగా అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకు ఇంత ఒక దాన్ని లావిష్ అంటారా, రిచ్నెస్ అంటారా, ఒక గ్రాండియర్ అంటారా, ఏమంటారు? ఇప్పుడు ఆడవాళ్ళకి మంచి అబ్జర్వేషన్. నిజంగా నేను ఊహించలే క్వశ్చన్. బహుశా పెట్టడం వల్ల మీకు తెలుసు, నాకు వేరే ప్లేస్ లేదు. ఇవేమో ఇక్కడ పెట్టారు, ఇంట్లో కూడా ఉంటాయి కదా. ఇంట్లో ఎన్ని ఉన్నాయి? ప్రతి దగ్గర ఎక్కువండి. నాకు ఇంకొక మాట చెప్పా మీకు. భగవంతుడు కనిపించి, ఒరే విజయబాబు ఒక 100 కోట్లు ఇచ్చేస్తాను ఈరోజు వచ్చేరా అన్నాడు అనుకోండి. ఒక వారమే స్వామి అంట. ఒక వారం ఎందుకు అని అడుగుతాడు. లేదా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ఇంకా, అది తీర్చేసి డెఫినెట్గా వారం తర్వాత నీతో వచ్చేస్తా. ఏంటా కోరికలు? ఇప్పుడు అడిగారు కదా, ఈ చెప్పులు, ఈ షూస్, ఓకే, ఇలాంటివి చాలా ఉన్నాయి నాకు. ఇంకా ఇప్పుడు చాలా ఉన్నాయంటే కోరిక అన్న, కానీ నేను మాత్రం ఎందుకు చూడకూడదు అని ఒక నాలో ఉన్న వెంకటేశ్వర రెడ్డిలో అవి తోస్తాయి. ఆడు రోల్స్ రాయిస్ అంట ఏదో చెప్తుంటారు, కార్లు చూస్తుంటారు. నాకు నిజంగా వాటి మీద ఆశ లేదు. నాకు ఎవడన్నా ఊరికి ఇచ్చినా కూడా నేను తోలలేను, భయం ఎవడు గుద్దేస్తాడో. నేను అందుకని పెద్ద బండ్లు కొన్నాను. మ్యాక్సిమం నేను ఒక 20 లక్షల బండి మించి ఎప్పుడు కొనలా. నేను గోక్కున్నా పర్లే, మళ్ళీ పీక్కోవచ్చు. సో మనం కూడా ఎందుకు రోల్స్ రాయిస్ కొనకూడదు? అదొకటి. పోనీ అట్లా కాలు పెట్టి దిగేస్తా, నేను రోల్స్ రాయిస్ కొన్నా, ఎవడికని ఇచ్చేయడం నాకు తెలిసినోడికి. ఇలా 100 కోట్లు నేను వారం రోజుల్లో నేను ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నా బంధువర్గంలో ముందు నేను
అందులో తప్పేం లేదు. స్వార్థం ఉంటేనే మనిషి. నా బంధువర్గంలో బాగా లేని వాళ్ళు, ఉమ్, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవాళ్ళు, వాళ్ళు గబగబ వెళ్ళి వాళ్ళకి నేనేమనుకుంటానో వాళ్ళకి ఇచ్చేయాలి. ఉమ్, ఇందమ్మా నువ్వు పెట్టుకో, ఇందరా నువ్వు పెట్టుకో, ఇంద బాబాయ్ నువ్వు పెట్టుకో. నేను పోలేకపోతే దానికి ఒక టీంని అరేంజ్ చేసి టక్ టక్ అని పంపించాలి. టక్కని నేను పోయిన తర్వాత కొంతకాలం ఒక అమౌంట్ ఫిక్స్ చేసి మెయిన్గా మెడికల్ మెడికల్ అండ్ చదువు, దీనికోసం ఏదైనా ఒక ఫండ్ దాన్ని క్రియేట్ చేసేయాలి. ఒక ఆడిటర్ని పెట్టి దానికి ఏదో చారిటీ ఎవడో తాకూడదు దాని అలా ఒక ఆశ. సో ఇట్లా నేను తీర్చుకోలేని కోరికలు కొన్ని ఉన్నాయి. ఉమ్. ఈ అమ్మాయి ఏం బాధలు అవి? ఈతి బాధలు. ఈ ఈతి బాధల్లో కొన్ని మనం వదిలేస్తుంటాం. ప్రతి ఒక్కరు వదులుంటాం, ఆడవాళ్ళు ఉంటాం, మగవాళ్ళు, ఇందులో ఏమీ తప్పులేదు. ఈ ఈతి బాధలు కొన్ని ఉన్నాయి. అవునా అని అనుకున్నాను కదా, అది తీర్చేయాలి. చార్టెడ్ పెట్టి పంపించరమ్మను సంథింగ్, ఎవడన్నా ఏదో ఇంకొకటో ఒక వస్తువు, అదేంటి రమ్మను, దాన్ని ఏందో రమ్మ తీసుకొచ్చి తాగేద్దాం, పెద్ద అదేదో చూసేద్దాం. ఇట్లాంటివి మంచివి చెడువి వందలు. సేమ్ టైం నేను నా కుటుంబం ఉన్నారుగా, నా భార్యకి వస్తే నేను వెళ్ళిపోతున్నా వారం తర్వాత, ఏదో ఇంత ఉండేది కాదు, ఇంకెంత ఇస్తున్నా పెట్టుకోరే కుడుకులారా పెట్టుకొని, ఇవన్నీ చేసేసి 6వ రోజు రెడీగా ఉండాలి. సామె తీసుకెళ్ళి అలాంటి కోరికల్లో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి నేను ఏది చూసినా కొనేస్తా. బట్టలు అంటే ఎక్స్పెన్సివ్ అని కాదు, బ్రాండెడ్ అని కూడా కాదా? కాదు, బ్రాండెడ్ ఉన్నాయి నా దగ్గర. నేను వేసుకున్నాను వీలైనంత వరకు చిన్న బ్రాండెడ్ ఉంటాయి. లక్షల్లో షూస్ ఉన్నాయి, వాటికంతా వెళ్ళను. మామూలుగా బ్రాండ్ ఉన్నాయి, ప్యూమా, అడిడాస్, అది ఇది, రీబోక్, మెట్రో. నా చెప్పులు అంటే మెట్రోనే, చాలా కాలంగా మెట్రోనే నేను వాడుతాను ఎక్కువ. సో అలాంటి దాంట్లో నేను కొంచెం చూసి, నాకు చిన్నప్పుడు 2 యూనిఫాములు ఉంటే ఆ 2 యూనిఫాములు అంత నీట్గా వేసుకెళ్ళేవాడిని. నీట్గా ఏదో చెంబుస్త్రీలో ఏవో ఇస్త్రీలు చేసుకొని, ఎప్పుడు నేను నా వేషధారణ, నా బట్టలు, నా దాంట్లో నేను చూసి అదే. అంతేగాని ఎంతమ్మా ఎంత ఖర్చు పెట్టారు? నాకు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ చూసిందో ఇంట్లో చూసిందో అన్ని షూలు చెప్పులు లెక్క వేసుకుంటే ఈరోజు ఏముంటాయి, 2-3 లక్షలు ఉండొచ్చేమో, లేకపోతే ఇంకో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఎవ్రీ ఇయర్ కొంటానుగా. అవును, ఎవ్రీ ఇయర్ కొంటా, కొత్త మోడల్ వస్తే కొంటా. నేను చేసే షాపింగ్ అంతకుమించి ఏముండదు. మిగతా ఏదైనా వాల్యుబుల్ ఉంటే గోల్డ్ గిల్లో నా వైఫ్ చేసుకునేది, అది నాకు సంబంధం ఏమి ఉండదు వాటిల్లో. తనగా ఏదైనా ఇస్తే మీకు చెప్పానుగా వేసుకునేది. సో వాటిల్లో నేను చూసి, నేను తినే ఫుడ్, నేను ఉండే ప్లేస్ చిన్నదో పెద్దదో కాదు, నేను కోరుకునేది ఏదైనా అది చూసిగానే ఉంటుంది. నానా గడ్డి తినే రకం కాదు. ఓకే, ఇప్పుడు ఆస్తి 100 కోట్లు 1000 కోట్లు. ఇప్పుడు నేను 1000 చెప్పినా 100 చెప్పినా 10 చెప్పినా అది నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు కదా. పోనీ నేను ఎవరికైనా ఇచ్చేసేది ఉంటుందా? ఉండదు కదా. మీది మీకే హాయిగా ఉన్నాను భగవంతుడి దయ వల్ల. ఇలాగే హాయిగా ఉండి లేదు భగవంతుడు ఇంతకుముందు చెప్పా, వారం టైమి అని. లేదా అట్టంటే లేదు, ఏదైనా ఇంకో కోరుకో అన్నాడు అనుకో, రెడీగా ఉన్నాను, తీసుకెళ్ళిపో, నీతో పాటు తీసుకెళ్ళాలి, భయమే నాకని వెళ్ళిపోతా. ఇంత ఒంటరిగా నేను. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నారు. ఒంటరిగానే ఉన్నా. అమలోన్ నీకు చెప్పాను కదా, నేను ఒంటరిగా ఉండి భయపడేవాడిని. భయాలు లేవు, ఏమీ లేవు. ఒంటరిగా ఉంటాను, ఒంటరిగానే పని ఉంటే బయట వెళ్తాను, ఒంటరి కూర్చుంటే ఎప్పుడన్నా అవసరమైతే టీవీ చూస్తాను. అదర్వైజ్ ఐ లీవ్ నాతో నేను. దాంట్లో చాలా జ్ఞానం వస్తుంది, చాలా మనశ్శాంతి ఉంది, నేర్చుకునేది ఉంది. ఎంతకాలం ఉంటాం? ఉన్నంతలో నీతో నువ్వు బతుకు. నీకేం కావాలి? అసలు నువ్వేంటిరా? నీకేంటి? నీకు ఇంకా ఏం కావాలి? అసలు ఏం జరిగి ఎప్పుడు గతాన్ని మనం నెమరేసుకోవాలండి. గతం వద్దు, రేపు వద్దు, ఈరోజు అంటారు. దానికి నేను విరుద్ధం. గతం ఎప్పుడు కావాలి. గతంలో చేసిన తప్పులు మనం ఏం చేసాం, మంచి చేసామా, చెడు చేసామా, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాం, మన ఫెయిల్యూర్ని మనం ఒప్పుకోవాలి. అది ఎప్పుడు మనకు కనపడేది. గతమే నిజం, రేపు నిజం కాదు.
గతం నిజమేగా. మనం ట్రావెల్ అయ్యి వచ్చాం. మెట్టు మెట్టు ఎక్కాం, దిగాం, ఎక్కాం, కొండలు ఎక్కాం, వాగులు దాటాం. గడిచిపోయిందని మర్చిపోవద్దు. మర్చిపోనే వద్దండి. రేపు అనేది ఉంది. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అది ఆ ఒంటరితనం మనలో మొన్న ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ నేను చూస్తూ నేను ఎంత దాంట్లోంచి రియలైజ్ అయిందంటే ఎంత క్షణికం జీవితం. ఆ పోయిన వాళ్ళల్లో కులాలు, మతాలు, ఇవి ఇంకోటి ఏమన్నా ఉన్నారా? చిన్నపిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఇతర దేశస్తులు, అక్కడ ఏమీ లేదే. అందరూ ఆహుతైపోయారే. మీరు అన్నట్టు ప్లేట్లో తింటున్న వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది? అలా పోతూ పోతూ నెత్తిన కూలిందే. పడిందే. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా సరే మ్యాన్ మేడ్ మళ్ళీ అక్కడికి వస్తున్నాం మనం. అక్కడికి వస్తున్నాం. మనల్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. Yeah. ప్రకృతిని మాత్రం ప్రేమించండి, ప్రకృతితో జీవించండి. కొండలు ఇరగబడిపోతున్నాయి. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను కొండలు ఏంది ఇరగబడేది అని అనుకున్నా. కళ్ళారా చూసేస్తున్నాం. గ్రామాలు లేచిపోతున్నాయి. ఆ కేదారి నదులు వచ్చింది, అది ఏంటిది అసలు? వెరీ లేటెస్ట్ గా అక్కడ కూడా చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు హెలికాప్టర్ కుప్పకూలిపోయి 7 మంది చనిపోయారు. అది ఇన్ని చూస్తూ మనం ఇంకా యుద్ధాలు అంటున్నాం, అణుబాంబులు అంటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? వీటన్నిటి గురించి ఆలోచించి అన్నీ చేసుకొని ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని కూడా తెచ్చుకొని థైరాయిడ్ వచ్చిందా, బీపీ వచ్చిందా, ఒబేసిటీ ఉందా, డయాబెటీస్ ఉందా, విజయబాబు గారికి ఇవన్నీ ఏవీ లేకుండా హ్యాపీగా కూల్ గా లేవండి. ఏం చేయాలి అసలు ఒక మెడిసిన్ అనేది కూడా తీసుకో. నేను ఒక స్ట్రెస్ రిలేటెడ్ అదేంటంటే నాకు కొంచెం ఒకే ఒక ప్రాబ్లం, కాలేజీ డేస్ నుంచి ఉంది, అసిడిటీ. ఓకే, అది ఏదో ఎందువల్ల వచ్చిందో తెలియదు. ఆ తర్వాత నేను దాన్ని స్టడీ చేస్తే ఏం లేదు లోపల. స్ట్రెస్ రిలేటెడ్ అసిడిటీ అని ఒకటి ఉంటుందంట. అది మైండ్తో సంబంధం ఉంటుంది. అందుకని డాక్టర్ ఒక సైకియాట్రిస్ట్ ఒక మాత్ర ఇచ్చాడు. నైట్ ఇది వేసుకోండి, కొంచెం బుర్ర ఆగుద్ది. స్ట్రెస్ అంటే కారణాలు వేరే ఏదైనా ఆలోచించవచ్చు. సో అందుకు అది ఒక్కటి వేసుకుంటాను, ఇంకంతే. ఇంక వేరే ఏమీ వేసుకోను. బీపీలు, షుగర్లు లేవండి. ఈ భగవంతుడి, నేను బాగా స్వీట్లు తింటా, నాకు నచ్చిందే అంతే. ఇప్పుడు పొంగల్ అంటాం కదా, పొంగల్ నా కాంబినేషన్ ఏంటి తెలుసా? కేసరి స్వీట్ కేసరి పెట్టుకొని పొంగల్ పెట్టుకొని 2 తింటాను. పూరికి వచ్చి ఒక బాదుషా పెట్టుకుంటాను, లేకపోతే జాంగ్రీ పెట్టుకుంటాను. నాకు ఇక ఈ పచ్చళ్ళు, కారాలు ఇష్టమే. ఆవకాయ ఒక ముద్ద ఎప్పుడన్నా నా వైఫ్ బాగా చేస్తుంది, ఆమె కలుపుకుంటుంటే ఏదో ఒక ముద్ద పెట్టుకొని అట్లా తింటానే కానీ, బట్ ఐ లైక్ ప్లెయిన్ ఫుడ్. ఓకే, సో అదే ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో వచ్చేటువంటివి ఏవి టచ్ అవ్వకుండా మీరు అనుకున్నటువంటి దాన్ని పర్ఫెక్ట్ గా ఆ షెడ్యూల్స్, ప్లానింగ్ ని మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. రోజంతా తినకుండా ఉండమన్నా ఉంటా. అంత పడిపోయిన ఆకలి రాదు. తినాలనుకుంటే ఆ టైం ప్రకారం తింటాను. పొద్దునుంచి ఏమి తినలా, మనకు ఆల్రెడీ 1 గంట పైన. ఇప్పుడు మళ్ళీ మనకు లంచ్ బ్రేక్ అంటే బ్రంచ్ టైం అండ్ మీ బిర్యానీ వెయిటింగ్స్ అండి. నాకు ఇంకొక 1 అవర్ కూడా కావచ్చు. నాకేం అనిపించదు బాడీలో, అయ్యో తినలేదే, ఆకలి అవి ఏమి ఉండవు. సో మెనీ థింగ్స్ ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అవి. మీరు చెన్నైకి వచ్చి 50 ఏళ్ళు కంప్లీట్ అయినటువంటి మూమెంట్, గోల్డెన్ జూబ్లీ, స్వర్ణోత్సవాలు, ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. మీరు ఈ యవ్వనాన్ని, ఈ యూత్ డేస్ ని కొనసాగిస్తూ వెళ్ళండి, కంటిన్యూ చేయండి, కంప్లీట్ సర్కిల్ ఫుల్ చేసుకోండి. ఇలాగే హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ విజయబాబు. థ్యాంక్ యూ సో మచ్. కవిత, మీరు నిజంగా చాలా సీనియర్ అనుభవస్తులు. మీతో నేను ఇంతసేపు ఇంటరాక్ట్ అవ్వడం కూడా నాకు కూడా ఆనందంగా ఉంది. ఒకవేళ పొరపాటున ఏదైనా నోరు జారి ఎవరినైనా ఇబ్బంది పెట్టే మాట అనుంటే వాళ్ళకి నా ఎక్స్క్యూజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.